బడ్జెట్లో ప్రతి ఏటా 20,000 కోట్ల కేటాయింపులు, రాజకీయ పదవుల్లో 42% రిజర్వేషన్లు, ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలివి. హస్తం పార్టీని నమ్మిన బలహీన వర్గాలు చేయి గుర్తుపై ఓటేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేసింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. సర్కార్ ఏర్పడి 2 ఏళ్లు గడిచిపోతోంది. బడ్జెట్లు వస్తున్నాయి, పోతున్నాయి. దీంతో బీసీల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ బడ్జెట్లో బీసీ సబ్ ప్లాన్ అమలు చేయకుంటే బలహీన వర్గాల అనుమానాలు నిజమవుతాయి. తమను కాంగ్రెస్ సర్కార్ ఓట్ల కోసమే వాడుకుందా అని బడుగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీలు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు ఎక్కడా అని ప్రశ్నిస్తున్నాయి. సర్పంచ్ ఎన్నికలైపోయాయి, మున్సిపాలిటీల ఎన్నికలు అయిపోయాయి. ఎన్నో సాకులతో 42% బీసీ రిజర్వేషన్లు అటకెక్కాయి. ఇక మున్ముందు పరిషత్ ఎన్నికలు, గ్రేటర్ ఎన్నికలు ఉన్నాయి. అప్పట్లోగానైనా 42% రిజర్వేషన్లు సాధ్యమా అంటే ఇంపాసిబుల్ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బడ్జెట్ సమావేశాల ముందు బీసీలు ఆందోళనను ఉధృతం చేస్తున్నారు. కాంగ్రెస్లోని కీలక నేతలు, ప్రభుత్వంలోని మంత్రులు స్పందించాలనేటువంటి డిమాండ్లు పెరుగుతూ ఉన్నాయి. తెలంగాణ ఉద్యమ తరహాలో పదవుల రాజీనామా డిమాండ్స్ వస్తున్నాయి. బీసీల వాయిస్ పీక్ స్టేజ్లోకి వెళ్తే కాంగ్రెస్ సమాధానం చెప్పగలదా? ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ బీసీ వాయిస్ నెత్తుకోగలవా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇక కాంగ్రెస్ 6 గ్యారెంటీలో ఏ ఒక్కటీ పూర్తి కాలేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. మహిళలకు 2,500, రైతు కూలీలకు 12,000, పెన్షన్ల పెంపు వంటి ఆర్థిక భారమయ్యే పథకాలను సర్కార్ ఏ కోసానా పట్టించుకోవట్లేదని వాటిపై ఆశలు పెట్టుకున్న వాళ్ళు, ప్రతిపక్షం నేతలు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఇక మరోవైపు ఆడవాళ్లకు ఫ్రీ బస్సు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, వంటింటి గ్యాస్ సబ్సిడీ, సన్నబియ్యం ఇస్తున్నామని ప్రభుత్వం ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొడుతోంది. 420 హామీల్లో ఎన్ని అమలయ్యాయో చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. బడ్జెట్ 2026-27 కోసం తెలంగాణలో ప్రజలు, ప్రతిపక్షాలు, ప్రభుత్వాన్ని ఏలుతున్న కాంగ్రెస్ పార్టీలోని లీడర్లు ఆసక్తిగా చూస్తున్నారు. ఈ 2026-27 బడ్జెట్ ఇయర్ పూర్తయ్యేలోగా రేవంత్ సర్కార్ దాదాపు సగం కాలం పూర్తి చేసినట్టు అవుతుంది. హాఫ్ టర్మ్ పూర్తయినా హామీలు అమలు కాకపోతే ఆ తర్వాత సెగ పెరిగిపోతుందని, ప్రతిపక్షాల ఆందోళనలు ఉధృతమవుతాయని, ప్రజలు సైతం రోడ్లపైకి వస్తారని విశ్లేషణలు వస్తున్నాయి. ఇక బీసీలకు హామీ ఇచ్చినట్టుగా వారి కోటా ప్రకారం నిధులు కేటాయిస్తారా? సామాజిక బలం ప్రకారం పదవులు కేటాయిస్తారా? బడుగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తారా అనేటువంటి ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. నీళ్లు, నిధులు, నియామకాల స్లోగన్ వచ్చే ఎన్నికల్లో రిపీట్ అవుతుందా అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. రైట్, ఇక ఇవాల్టి డిబేట్లో ఇదే అంశం పైన డిస్కస్ చేద్దాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు, అండ్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి మద్ది శ్రీనివాస్ రెడ్డి గారు, అండ్ బీజేపీ నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్ గారు. నమస్కారం అండి ముగ్గురికి. రైట్, శ్రీనివాస్ గారు, అంతన్నారు ఇంతన్నారు అన్నట్టుగా ఉంది కాంగ్రెస్ పరిస్థితి. ముందు ఎన్నికల్లో అధికారం రావడమే పరమావధిగా అలవికాని హామీలన్నీ గుప్పించి బీసీలు, సగం జనాభా ఉన్నటువంటి బీసీల నుంచి ఓట్లు రాబట్టుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలను ఏదో ఒక సాకుతో వాటిని పోస్ట్పోన్ చేస్తూ వస్తూ మొత్తానికి మోసం చేసింది కాంగ్రెస్ అనేటువంటిది ఇటు ప్రజల్లో నుంచి, మెయిన్గా బీసీ జనాభా నుంచి, అలాగే విపక్షాల నుంచి వస్తున్నటువంటి విమర్శ. ఏం చెప్తారు? గుడ్ ఈవినింగ్ అండి. రాజన్యూస్ ప్రధానికానికి, రోజా గారికి, బొల్ల మల్లయ్య గారికి, అల్జాపూర్ శ్రీనివాస్ గారికి. ఇప్పుడు ఒకటి, రోజా గారు చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలు చూసాము. మేము 53% బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చాము. చాలా స్పష్టంగా మా కాంగ్రెస్ పార్టీ 53% వార్డు మెంబర్స్ ఇచ్చింది. ఓవరాల్ గా ఇవాళ ఏదైతే 42% అనుకున్నామో మొత్తం మీద చూసుకుంటే కూడా 43% ఇవాళ కాంగ్రెస్ ఏదైతే బీసీలు రాజ్యాధికారంలోకి రాగలిగారు పురపాలికల్లో. సో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆ ప్రపోజల్ పెట్టడం వల్ల ఇవాళ బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ అనివార్యంగా బీసీలకు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. నేను నాగార్జున సాగర్ మున్సిపాలిటీకి మనం ఇన్ఛార్జ్ చేశాను. అక్కడ 6 స్థానాలను మేము బీసీలకు ఇవ్వడం జరిగింది. మా పాలేరు నియోజకవర్గంలో ఎదులాపురం ఉంటే, ఎదులాపురంలో 16 జనరల్ ఉంటే కూడా 10 వాటిని అదర్ దాన్ ఓసీకి ఇవ్వడం జరిగింది. సో కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయాన్ని కట్టుబడి వాళ్ళకి ఎట్టదిరిగి 40% ఇవ్వాల ఉద్దేశంతో రాజ్యాంగ పరంగా సాధ్యం కానప్పుడు టైం ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి దాన్ని మేము కవర్ చేసి దాంట్లో భాగంగా ఖచ్చితంగా మేము వాళ్ళకి 53% ఇవ్వడం జరిగింది. అనుకున్న లక్ష్యాన్ని మేము సాధించగలిగాం. సర్పంచ్ ఎన్నికల్లో, మున్సిపాలిటీ ఎన్నికల్లో, సర్పంచ్ ఎన్నికల్లో కూడా అదే విధంగా ఇచ్చాం. రోజా గారు, మీకు చాలా స్పష్టంగా తెలుసు, ఎందుకంటే రికార్డెడ్ అయింది. మనం
నేను ఒక్కడిని చెప్పేది కాదు, ఎందుకంటే ఆల్రెడీ ఫలితాలు అన్ని పేపర్లో చూసాము, టీవీలో కూడా చూసాము. సో ఎక్కడ కూడా వాళ్ళకు 43% నుంచి 53% వరకు వచ్చినాయి. సో దాన్ని ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అనివార్య పరిస్థితి తీసుకొచ్చింది. వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చి మేము కల్పించిన వాళ్ళు. సో ఈ రోజు జరుగుతున్నటువంటి బడ్జెట్ చూసుకుంటే దాదాపు 3 గంటల నుంచి కూడా మరి బడ్జెట్ జరుగుతుంది. బడ్జెట్ లో కూడా ఇప్పుడు బీసీలకు కూడా చాలా ప్రాధాన్యత ఇచ్చాం. మీరు చూశారు మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, అదేవిధంగా ఎంపీ రాజ్యసభ ఎన్నికలు కావచ్చు, అన్నిట్లో కూడా బీసీలకు చాలా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ప్రతి దాంట్లో కూడా ఎన్నిక ఏదైనా కూడా బీసీలకు సమాన ప్రాధాన్యత ఇచ్చాం. మరి జూబ్లీస్ ఎన్నిక జరిగినప్పుడు కూడా నవీన్ యాదవ్ నిల్చోబెట్టడం జరిగింది. మరి అది బంపర్ మెజారిటీ గెలిపించుకోవడం కూడా జరిగింది. అవన్నీ కూడా మనం చాలా స్పష్టంగా చూసాం. సో ఎన్నికలలో ప్రతి చోట కూడా బీసీలకు ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే 42% ఇవ్వాలనే ఉద్దేశంతో ఉంటుందో, మరి బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా బీజేపీ అడ్డుకుంది. ఎందుకంటే కేంద్రంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి అడ్డుకున్నారు. దాన్ని మేము చాలా స్పష్టంగా మాకున్నటువంటి అవకాశాల మేరకు మాక్సిమం బీసీలకు ఇచ్చాము. అది స్పష్టంగా రికార్డెడ్ గా అందరికి కూడా డేటా అర్థమవుతుంది. వాళ్ళ సీక్రెట్ కూడా ఎక్కడ లేదు. అదేవిధంగా ఇవాళ జరిగినటువంటి బడ్జెట్ సమావేశాలు కూడా బీసీలకు కూడా మేము తగిన ప్రాధాన్యత ఇవ్వాలని చూస్తున్నాం. అదేవిధంగా రేపు జరగబోయినటువంటి మరి ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, ఇక్కడ లేకపోతే ఎంపీ రాజ్యసభ ఎన్నికలు కావచ్చు, అదేవిధంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలు కావచ్చు, అదేవిధంగా హైదరాబాదు మరి సైబరాబాదు మల్కాజ్గిరి ఉన్నటువంటి మా ఖమ్మం కావచ్చు, వరంగల్ ఉన్నటువంటి మున్సిపాలిటీ రాబోయే మున్సిపాలిటీ ఎన్నికలు కూడా ఎక్కడ చూసినా కూడా బీసీలకు ఖచ్చితంగా మేము ప్రాధాన్యత ఇస్తామని నేను చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఎస్సీ ఎస్టీ ఓట్ బ్యాంక్ తో పాటు ఇవాళ మీరు చూశారు మాకు అంత మెజార్టీ వచ్చిందంటే మరి దాదాపు 75% మున్సిపాలిటీలు, ఆల్మోస్ట్ ఒక 90 మున్సిపాలిటీలు మేము కైవసం చేసుకోగలిగామంటే బీసీ ఓట్లు మాకు ఎంత టర్న్అవుట్ అయినాయో మీరు చాలా స్పష్టంగా హెచ్ఎంపీ రాజ్ న్యూస్ ప్రధానికంగా గమనించాల్సిన అవసరం ఉంది. సో బడ్జెట్ లో కూడా మేము ఎక్కడ కూడా బీసీలకు కూడా వాళ్ళకి కేటాయింపులు చాలా స్పష్టంగా కేటాయింపులు చేసి వాళ్ళకి ఏదైతే కేటాయింపులు ఉన్నాయో ఆ కేటాయింపులకు అనుగుణంగా మేము బడ్జెట్ కేటాయించడానికి కూడా అవకాశం. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బీసీ బీసీలకు ఏటా బడ్జెట్ లో మీరు ఎంత ఇస్తామని చెప్పారండి? 20,000 కోట్లు కేటాయిస్తామని చెప్పారు ప్రతి ఏడాది. ఎస్ మేడం, ఒక్క నిమిషం. ఏంటంటే బీసీలకు కూడా 24 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. బీసీలు ఉన్నటువంటి కులాలందరికీ కూడా కులాల వారికి 24 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి దాన్ని కూడా అతి త్వరలో రేవంత్ రెడ్డి గారు నియమించే అవకాశం ఉంది. సో అంటే మీరు చూడండి, ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా అయితే న్యాయంగా జరిగిందో బీసీలకు కూడా ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ వల్లనే న్యాయం జరుగుతుందని ప్రతి ఒక్క బీసీకి కూడా ఇవాళ అర్థమైపోయింది. మనం చూసాము ఇవాళ బీసీలే కావచ్చు, ఎంబీసీలే కావచ్చు, సంచార జాతులే కావచ్చు, అర్ధ సంచార జాతులే కావచ్చు, ఇంకా ఎలాంటి అన్ని రకాలైనటువంటి బీసీలు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఓటేయడం వల్లే మేము మరి వాళ్ళు ఎన్ని సీట్లు గెలుచుకోగలిగాం మున్సిపాలిటీలో కూడా. ఈ సందర్భంగా బీసీలందరూ కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీ అందరి సహకారం వల్ల మేము ఇవాళ ఇంత దూరం రాగలిగాం. రేపు కూడా మీ సహాయ సహకారాలు అన్ని ఎన్నికల్లో ఉంటాయని నేను భావిస్తున్నాను. మేము ఏ విధంగా చూసుకున్నా కూడా బీసీలకు రిజర్వేషన్లు ఎక్కడ కూడా మేము వెనకాడకుండా మాటలు చెప్పే ప్రభుత్వం కాదు రేవంత్ రెడ్డి సర్కార్, చేతల ప్రభుత్వం అని చెప్పేసి మేము నిరూపించాం. చాలా వరకు కూడా బీసీలకు ఇచ్చుకుంటూ వచ్చాం. మీరు చూసారు రోజా గారు మొన్న రాజ్యసభ ఎన్నికలు ఉన్నప్పుడు రేణుకా చౌదరి గారికి, అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ గారికి ఇచ్చాం. అంటే అనిల్ కుమార్ యాదవ్ యంగ్ అయినా కూడా బీసీకి మేము ఏదైతే కట్టుబడి ఇచ్చాం. అదేవిధంగా ఎమ్మెల్సీ జరిగినప్పుడు కూడా శంకర్ నాయక్ గారికి ఇచ్చాము, అదేవిధంగా మరి విజయశాంతి గారికి ఇచ్చాము, అదేవిధంగా మళ్ళీ అద్దంకి దయాకర్ గారికి ఇచ్చాము. చూడండి, మీరు గమనించాలి రాజ్ న్యూస్ ప్రధానికం కూడా చూడండి, ఎక్కడ కూడా మరి వాళ్ళ రాష్ట్ర చరిత్రలో ఎవరు కనువిన రీతిలో బీసీలకు ఇవాళ సముచిత న్యాయం, సముచిత గౌరవం, సముచిత స్థానం కల్పించాం కాంగ్రెస్ ఇవాళ. అందుకనే బీసీలు కూడా మాకు మొన్న ఓట్లు చాలా వరకు వేశారు. నేను ఎందుకంటే ప్రత్యక్ష రాజకీయాలు ఉన్నాను, ఒక ప్రాక్టీసింగ్ అడ్వకేట్ ఉన్నాను కాబట్టి చాలా మంది కూడా వాళ్ళు అంటూ ఉంటారు నాతోటి, మీరు వచ్చిన తర్వాత బీసీలకు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత చాలా న్యాయం జరిగిందండి, అంతకుముందు మాకు అసలు గుర్తింపే ఉండేది కదని చెప్పేసి. ఇవాళ మీరు చూడండి రేవంత్ రెడ్డి గారు కూడా చాలా ఎంబీసీలకు కూడా ఎమ్మెల్యే టికెట్ చేయడం మనం గమనించాం. మీరు చాలా స్పష్టంగా రాజ్ న్యూస్ ప్రధానికంగా గమనించాలి. మొన్న జరిగినటువంటి మున్సిపాలిటీ ఎన్నికలు కూడా వార్డు మెంబర్లకు కూడా ఎవరైతే ఎంబీసీలు కానీ అందరు కూడా, అంటే బీసీలలో కూడా ఎంబీసీలు ఎవరైతే వెనకబడ్డ బీసీలు వాళ్ళకు కూడా అందరికీ కవర్ అయ్యేటట్టుగా ముదిరాజులు కానీ, పద్మశాలీలు కానీ, గౌడ్స్, యాదవ్స్ ఎవరిని కూడా విస్మరించుకుంటే ప్రతి కులాన్ని కార్పొరేషన్లు కూడా మీరు గమనించండి మేడం. అదేవిధంగా మున్సిపాలిటీలు కూడా గమనించండి. అన్ని కులాలకు బీసీలలో కూడా మాక్సిమం ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు కులాలకు కూడా మరి న్యాయం చేసేటట్టుగా చేయడం జరిగింది. ఎందుకంటే మేము బీసీది ఎత్తుకున్నాం. రాహుల్ గాంధీ గారు ఆదేశాల మేరకు మరి మా రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు, మేమందరం కూడా బీసీలకు ఎట్లా న్యాయం చేయాలనే ఉద్దేశంతో అన్ని చోట్ల కూడా ఇప్పుడు రానున్నటువంటి పరిషత్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఇదే పర్సంటేజ్ మీరు ఇచ్చుకుంటూ వెళ్తారు అంతేగా? 53% ఖచ్చితంగా మేము ఇస్తాం మేడం. ఎందుకంటే మీరు చూశారు కదా మొన్న, ఎందుకంటే రికార్డెడే ఇది, ఎందుకంటే రికార్డెడ్ అన్ని పేపర్ల టీవీలో చూసాం మనం. అదే విధంగా ఇప్పుడు కూడా మళ్ళీ బీసీలకు కాంగ్రెస్ పార్టీ తగిన సముచిత స్థానాన్ని, సముచిత గౌరవాన్ని కల్పిస్తుంది. మేము ఖచ్చితంగా చాలా స్పష్టంగా నేను రాష్ట్ర అధికార ప్రతినిధిగా కూడా తెలియజేస్తున్నాం. ఓకే, రైట్ అండి. సో బొల్ల మల్లయ్య గారు, కాంగ్రెస్ 53% బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి సర్పంచ్ ఎన్నికల్లో కావచ్చు, ఇటు మున్సిపాలిటీ ఎన్నికల్లో కానీ ఇటు బీఆర్ఎస్కి బీజేపీకి ఇవ్వాల్సినటువంటి అగత్యం, అవసరం
అనివార్యమైనటువంటి పరిస్థితి కల్పించడం మూలాన మీరు కూడా అదే పంధాన్ని అనుసరించారు అని చెప్తున్నారు మద్ది శ్రీనివాసరెడ్డి గారు. అండ్ ఎంబీసీలకు కూడా టికెట్లు ఇచ్చినటువంటి ఘనత అని చెప్తున్నారు. కని విని ఎరుగని రీతిలో కాంగ్రెస్ ప్రభుత్వము బీసీలకు పెద్దపీట వేస్తోందని చెప్తున్నప్పుడు మరి ఏంటి బీఆర్ఎస్కి బీజేపీకి ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంటి బీసీలకు ఇంత చేస్తూ ఉంటే? ఇప్పుడు వృత్తిరీత్యా శ్రీనివాసరెడ్డి గారు అడ్వకేటు, కోర్టులో మర్డర్ కేసు తీసుకున్నాం కాబట్టి వారి తరఫున వాదించాలన్నట్టు డిబేట్లో కూడా ఇలా కాంగ్రెస్ తరఫున వచ్చింది కాబట్టి నేను కాంగ్రెస్ తరఫున వాదించాలని చెప్పేసి మాట్లాడితే మేమేం చేయలేము, చెప్పలేము కూడా. ఎందుకంటే వాదనకి ప్రతివాదన పెట్టుకొని మీ టైంలో కూడా వేస్ట్ చేయలేము. వాస్తవం ఏందనేది ప్రజలకు కూడా తెలుసు. 42% రిజర్వేషన్ ఇస్తా అన్నోళ్ళు అసెంబ్లీ తీర్మానం అనే ఒక నెపంతో చేతులు దులిపేసుకొని మొన్న స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేసిన వాళ్ళు అక్కడ ఉన్న స్థానిక పరిస్థితులలో జనరల్ స్థానాలలో కూడా పోటీ పడి బీసీ వాళ్ళు పోటీ చేసిరు. తప్పనిసరి పరిస్థితులలో అక్కడ గెలిచిన వాళ్ళని మా వాళ్ళు అని చెప్పేసారంటే మీరు 42% రిజర్వేషన్ ఒకవేళ రాకపోయినా పార్టీ పరంగా ఇగో ఇవి రిజర్వ్డ్ స్థానాలని మీరు కేటాయిస్తే డెఫినెట్ గా మీ పార్టీ చిత్తుతుందని చెప్పి అనుకుంటాం. యాదృచ్ఛికంగా అక్కడ మేము మండల స్థాయిలో పోటీ చేయడానికి మా నాయకత్వం సిద్ధంగా లేదు, ఇంకొకళ్ళు మేము సిద్ధంగా లేము అని చెప్పేసి కొన్ని కారణాల వల్ల సామాజిక సమీకరణాలలో కలిసి వచ్చిన అంశాలని మీరు క్లెయిమ్ చేసుకుంటా అంటే ఇంకా అంతకంటే దురదృష్టం ఇంకోటి ఏమున్నది? ఇవాళ ఏమేమి అమలు చేసిరు ఏమేమి అమలు చేయలేదు అనేది డిబేట్లో నేను ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా చెప్పాల్సిన పని లేదు. ప్రజలు లక్షలాది మంది మీ టీవీ ప్రేక్షకులు ఉన్నారు. ఇవాళ మామూలుగా చూసేటోళ్ళు మాట్లాడుతున్నాయి కూడా 2.5 సంవత్సరాలుగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలేంది, నెరవేర్చిన హామీలేంది అనేది మేము చెప్పకుండానే నాయకులుగా కానీ ప్రతిపక్ష పార్టీలు రాజకీయ పార్టీలు చెప్పకుండానే ప్రజలే స్వచ్ఛందంగా చెప్తున్నారు, సోషల్ మీడియాలో నడుస్తున్నాయి. కానీ మీరు ఏ హామీని నెరవేర్చకుండా ఇప్పటికీ కూడా కాలయాపనతోని మున్సిపాలిటీ ఎన్నికలు ఏ రకంగా జరిగినా చూసారు ప్రజలందరూ కూడా. పట్టణ వాసులు పట్టణ ప్రజలు కూడా ఎటువంటి బెదిరింపులు జరిగిన నామినేషన్ వేసిన దగ్గర నుంచి చివరికి ఓట్ల లెక్కింపు అయిన తర్వాత అభ్యర్థులు గెలిచిన వాళ్ళని ఏ రకంగా ప్రలోభాలకు గురి చేసిరు, ఎట్లా బెదిరించి తీసుకుపోయారు అని అనేది, ఓటుకి ఏ రకంగా వెలగట్టిరు అనేది ప్రజలందరూ కూడా చూసిరు, ఎటువంటి బెదిరింపు కార్యక్రమాలకు పాల్పడ్డారు అనేది. అధికార పక్షంగా అధికారం ఎవరున్నా కానీ 90 నుంచి 95% స్థానాలు కైవసం చేసుకోవటం అనేది గత ఆనవాయితీగా అధికార పార్టీకి వస్తున్న సాంప్రదాయం. కానీ ఈ రోజు మీరు ఏ శాతానికి పడిపోయారు అని అంటే 60 నుంచి 65% అటు గ్రామ పంచాయతీ కానీ ఇటు మున్సిపాలిటీ కానీ పరిమితమైంది. మిగతా వాటిల్లో హంగు ఏర్పడ్డ దగ్గర ఏమేం చేసిరు దొడ్డిదారి ప్రయత్నాలు ప్రజలకు అందరూ కూడా తెలుసు. కాబట్టి మీకు బొటాబొట్టిన రిజల్ట్ దాదాపుగా ఎన్నికల్లో 37 మున్సిపాలిటీలలో బొటాబొట్టినిచ్చి 15 స్థానాలు మాకు కట్టబెట్టినప్పుడు దాదాపుగా 50 స్థానాలు అవుట్ ఆఫ్ 116. దీంట్లో మీ పర్సంటేజ్ ఏడుకు వచ్చింది 60-65%. ఎన్ని ప్రయత్నాలు చేస్తే దొడ్డిదారి ప్రయత్నాలు, అధికారాన్ని ఉపయోగించి ప్రలోభాలు పెట్టి డబ్బు వెదజల్లి మద్యం ఏర్లై పారి అభ్యర్థుల్ని బెదిరించి రకరకాల ప్రయత్నాలు చేసిన తర్వాత మీరు నిలబెట్టుకున్న స్థానాలు అవి. ఇంకా 3 సంవత్సరాలు ఉంది. మీరు 60-60% ఇప్పటికి పరిమితమైన పట్టణ ప్రజలలో అంటే మీకు మాకు ఉన్న వ్యత్యాసం ఎంత? 5 లక్షల ఓట్ల తేడా. 15 లక్షలు మీకు వచ్చినాయి, 10 లక్షలు మాకు వచ్చినాయి. సో వీటన్నిటి బేరీ చేసుకుంటే మీరు గతంలో ఇచ్చిన హామీలు ఏంది, వాటిని నెరవేర్చడానికి ఏ ప్రయత్నం చేయాలి, ప్రజల దగ్గర మీరు మాట ఎట్లా నిలబెట్టుకోవాలనేది ఆలోచన చేయండి. ఎందుకంటే ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు కాబట్టి. మేమేమంటున్నాము, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి అని అంటున్నాం. ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు, మమ్మల్ని పక్కకు పెట్టారు. మీకు ఇచ్చిన అవకాశం మేరకు మీరు ఏ హామీలు అయితే ఇచ్చారో ఎన్ని రోజులలో ఆ రోజు ఏమన్నారు, ఇగో ఈ నెల తీసుకుంటే 2,000, వచ్చే నెల నుంచి ఇందిరమ్మ రాజ్యంలో 4,000 అని అన్నారు. ఇప్పుడు తీసుకుంటే 10,000, వచ్చే నెల నుంచి 15,000 అని చెప్పేసి అని అన్నారు. ఇట్లా చెప్పిన మాటలు ఎటుపోయినాయి? ఇప్పటి నుంచి మామూలుగా అత్తకి 4,000 ఇస్తాము, రేపటి నుంచి కోడలు కూడా 2,500 ఇస్తా అని చెప్పారు. స్కూటీలు అన్నారు, రకరకాల మాటలు మాట్లాడారు. ఇంతవరకు ఏ ఒక్కటి కూడా ఆ ఫ్రీ బస్ ఒక్కటి చెప్పుకోవడానికి, అది కూడా పొద్దున బస్సు వస్తే సాయంత్రం బస్సు వస్తున్నది. దానివల్ల ఎంతవరకు ఏం లబ్ధి పొందుతున్నారో, రోజువారి కూలీ చేసేటోళ్ళకి ఏమన్నా లబ్ధి జరుగుతుందా, రోజువారి చిన్న చిన్న వెండర్స్కి ఏమన్నా లబ్ధి జరుగుతుందా అంటే వాళ్ళకి కాదు, లబ్ధి ఎవరు జరుగుతుందా అనేది ప్రజలు చర్చించుకుంటున్నారు. కాబట్టి మీరు మాకేదో సమాధానం చెప్పమని అనట్లే. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే విషయంలో ఈ రోజు ఆశా వర్కర్లు రోడ్ల మీద పడ్డారు, ధర్నాలు జరిగినాయి, పోలీసు వాళ్ళు ఈడ్చకపోయి లోపలేసారు. ఇవాళ విద్యార్థులు గురుకుల హాస్టళ్లలో మధ్యాహ్నం భోజనంలో మొత్తం మెత్తబడ్డ అన్నంతో పాటు పురుగుల అన్నాలు పెడుతున్నారు, మా బతుకులు ఛిద్రం చేస్తున్నారు అని చెప్పేసి విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి చెప్తా ఉన్నారు. రోజుకొక
పిల్లాడు చచ్చిపోతూ ఉన్నాడు గురుకుల హాస్టళ్లల్లా, సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లల్లా. కనీసం వసతులు, చలికాలానికి దుప్పట్లు ఇవ్వలేకపోయారు, పుస్తకాలు ఇవ్వలేకపోయారు. ఇవాళ గ్రామాలలో చూస్తే వైద్యం లేదు. ప్రసూతి ఎక్కడ జరుగుతూ ఉంది? నడివీధులలో, ముళ్ళ పొదలలో ప్రసూతి జరుగుతూ ఉంది. ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్ పోతే కనీసం డెలివరీ చేసే వైద్య బృందం లేదు, మందులు ఇచ్చే నాదుడు లేడు, అక్కడ చదువు చెప్పే టీచర్లు లేరు, అక్కడ అరకొరగా విద్యా అవకాశాలు. కాబట్టి మీరు ఈరోజు రాష్ట్రాన్ని ఎటు తిరోగమనం వైపు పోతుందనేది ప్రజలు మొత్తుకుంటున్నారు. అక్కడ ఎవరు గాంధీ బొమ్మ పెడుతున్నారని చెప్పేసి మమ్మల్ని 450 ఇళ్లని, కుటుంబాన్ని ఎట్లా ఖాళీ చేపిస్తారని చెప్పేసి రోడ్ల మీద పడ్డారు. మొన్నటి వరకు మూసీ బాధితులు తిట్టరాని తిట్టు శాపనార్థాలు పెట్టారు. మళ్ళా అదే మూసీ పేరు మీద ఈ రోజు 450 అపార్ట్మెంట్లను ఖాళీ చేయమని చెప్పేసి రకరకాలుగా చెప్తా ఉన్నారు. ఈ రోజు ప్రభుత్వం ప్రజల కోసం మంచి చేస్తుందా చెడు చేస్తుందా అనేది ఆలోచిస్తే పదవీ విరమణ పొందిన ఉద్యోగులకి కనీసం ఆ బెనిఫిట్స్ ఇవ్వకపోతే ధర్నాలు చేస్తున్నారు, హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతున్నారు. ఇది మీ పరిస్థితి. కానీ ఇవాళ ఆశా మీరు వర్కర్లు మీరు ఇంత రోడ్డు మీదకి ఆరోపిస్తున్నారు, కానీ వాళ్ళు మాత్రము అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే మేము ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేసుకుంటూ వస్తున్నాము ఒక్కొక్కటిగా. రాష్ట్ర పరిస్థితి చూస్తే గత ప్రభుత్వము మొత్తం అంతా ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయింది, నిధులు లేవు, అయినప్పటికీ కూడాను అలా నెట్టుకొస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి తన భుజస్కంధాలపై రాష్ట్రాన్ని మోస్తున్నారు అని చెప్తూ ఉన్నారు. మీరేమో మరి అవి లేవు ఇవి లేవు అని అంటున్నారు, వాళ్ళేమో ఆల్మోస్ట్ నా 420 హామీల్లో అన్నీ ఇచ్చేసామని చెప్తున్నారు. సోనియా గారు అంటే విదేశస్తురాలు, కానీ రేవంత్ రెడ్డి కాదు కదా. పార్లమెంటేరియన్గా చేసిండు, శాసనసభ్యుడిగా చేసిండు, ఇక్కడ ఆర్థిక పరిస్థితి తెలుసు. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఆ పార్టీకి అధ్యక్షుడు హోదాలో ఉన్నాడు. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏందో తెలుసుగా హామీలు ఇచ్చేటప్పుడు ఆలోచించాలి కదా. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంది, లోటు బడ్జెట్ లో ఉందా, అప్పుల భయంలో ఉందా, అప్పులలో ఊబిలో మురిగిపోయిందా, మరి మనం అదనంగా ఇంకా ఇప్పుడు ఇస్తున్న ప్రభుత్వానికంటే అదనంగా హామీలు ఇస్తున్నాం కదా, ఈ హామీలు ఎక్కడి నుంచి తీసుకొస్తాం అనే ఆలోచన. ఆయన విదేశస్తుడు కాదు కదా, ఇచ్చేటప్పుడు కూడా ఉండాలి కదా. పరిస్థితి అందుకే ఇటువంటి అలవికాని హామీలపైన అందుకే సుప్రీంకోర్టు కూడా కలుగు చేసుకొని మాట్లాడాల్సి వచ్చింది. ఇలాంటి ఫ్రీబీస్ వదిలేయండి ఇప్పటికైనా ఈ కల్చర్ని అని. మేడం, అంటే మనం ఒక పొలిటికల్ గా ఒక పార్టీ లీడర్ గా కాకుండా యాజ్ ఎ సిటిజన్ గా నేను ఒక మాట చెప్తాను. యాజ్ ఎ సిటిజన్, ఒక భారతీయుడిగా 800 సంవత్సరాలు నియంతృత్వంలో బానిసత్వంలో బతికినాము. 300 సంవత్సరాలు బానిసత్వానికి వ్యతిరేకంగా స్వాతంత్రం కోసం, ప్రజాస్వామ్యం కోసం పోరాడినాం. ప్రజాస్వామ్యం వచ్చి కేవలం 77 సంవత్సరాలు అయింది. తెచ్చిన ప్రజాస్వామ్యం విలువ ఏంది ఇవాళ? ఇవాళ ఆ బ్రిటిష్ వాళ్ళు కట్టిన చెరువులు వాడుతున్నాం, బ్రిడ్జిలు వాడుతున్నాం, రైల్వే ట్రాక్లు వాడుతున్నాము. అదే నిజాం దవ్విన చెరువులు వాడుతున్నాం, గొలుసుకట్టు చెరువులు వాడుతున్నాం, కాకతీయులు కట్టినయే ఇప్పటికి కూడా ఉపయోగించుకుంటున్నాం. 77 సంవత్సరాలల్లా సుదీర్ఘ కాలం పాటు పరిపాలించిన కాంగ్రెస్ చేసింది ఏంది ఈ దేశంలో? ఇప్పటికీ మంచినీళ్ళ కొట్లాటలు జరుగుతున్నాయి. దళిత వాడలల్లా, తండాలల్లా, ఏజెన్సీ ఏరియాలల్లో కనీసం కరెంటు సౌకర్యం లేదు. ఎవరైనా డెలివరీ కోసం పోవాలనుకుంటే ఏరు దాటడానికి మంచం మీద పడుకోబెట్టి అటొక కాలు ఇటొక కాలు 4 పాడెమోసినట్టు గర్భిణీ స్త్రీని తీసుకుపోయి హాస్పిటల్లో జాయిన్ చేసే దుస్థితి వచ్చింది. అంబులెన్స్ కూడా పోయే సౌకర్యం లేదు. దేశంలో 77 సంవత్సరాలు స్వాతంత్రం తెచ్చుకున్న తర్వాత మేము ఇన్ని చేసినామని. ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నది ఏంది? అధికారం కోసం, అధికారంలో కుర్చీలో కూర్చోటానికి అలివిగానే హామీలు ఇచ్చి అధికారంలోకి వస్తున్నారు. ఆ తర్వాత వాళ్ళు కాలం ఎట్లా గడిపేయాలో గడిపేసుకొని వెళ్ళిపోతున్నారు తప్ప ఈ ప్రజల గురించి 77 సంవత్సరాల గురించి ఆలోచించిన నాదుడు, నాయకుడు, ప్రభుత్వం, పార్టీ ఈ దేశంలో ఏది లేదు. తెచ్చుకున్నాం తెలంగాణ, తెచ్చుకున్న తర్వాత ఏం జరిగింది అనేది ఆ వ్యత్యాసం మనం చూద్దాం. కరువు కాటకాలతోని ఇబ్బంది పడ్డ తెలంగాణని 10 సంవత్సరాలలో ఎంతవరకు పూర్తి స్థాయిలో ఒకటేసారి 100 సంవత్సరాలలో గాంధీ ఈ భూమి పుట్టిన కాడి నుంచి గాంధీ ఒకటేసారి అయింది మేము చేసినామని చెప్పేసి కానీ చేయని మేము చెప్పట్లే. కానీ వ్యత్యాసం చూడమంటున్నాం. 2014 కంటే ముందు కాంగ్రెస్ పరిపాలనలో వివిధ ప్రభుత్వాల పరిపాలనలో, పార్టీల పరిపాలనలో ఈ తెలంగాణ ఎట్లా ఉంది, 2014 నుంచి 23 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ సాధించిన ఈ తెలంగాణని ఏ రకంగా అభివృద్ధి చేసుకొని ముందుకు పోగలిగినాము, ఆ వ్యత్యాసాన్ని ప్రజలు ఈరోజు గమనిస్తున్నారని చెప్తాను. కాబట్టి మేమేదో రేపు మళ్ళా అలివి కానీ హామీలు ఇస్తాం, ఇంకేదో ఇస్తాం, నీళ్లు నిధులు నియామకాలు వీటి గురించి మాట్లాడాల్సిన ప్రస్తావన లేదు. పరిపాలన మాదెట్లుంది వీళ్ళదెట్లుంది బేరీజ్ చేసుకొని ప్రజలు ఒక నిర్ధారణకు రాబోతుంది. రైట్ అండి. ఓకే, అల్జాపు శ్రీనివాస్ గారు, సో లోకల్ బాడీస్లో బీసీ రిజర్వేషన్లు 17% తగ్గించి హైకోర్టు స్టే అని చెప్పి ఇలా రకరకాలుగా సాకులు చూపించి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు మోసం చేసింది అని బీజేపీ ఆరోపిస్తూ ఉన్నారు కదా. అండ్ మోరోవర్ ముక్కలుగా కట్ చేసి ఎంఐఎంకు
వాళ్ళు హెల్ప్ చేసేటువంటి దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది అని కూడా మీరు విమర్శిస్తూ ఉన్నారు బీజేపీ నాయకులు. అయితే ఏదైతే బీసీల కోసం రిజర్వేషన్లు ఇస్తాము అనేటువంటి హామీని ఖచ్చితంగా నిలబెట్టడం కోసమనే అసెంబ్లీలో బిల్ పాస్ చేయించి ప్రెసిడెంట్కి పంపిస్తే అక్కడ సంతకం కాకుండా చట్టం చేయకుండా దీన్ని తాత్సారం చేస్తూ కాలయాపన చేస్తూ బీసీలను మోసం చేసేది బీజేపీనే అని కుండబద్దలు కొడుతోంది కాంగ్రెస్ పార్టీ. గారు వండర్ అనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ యొక్క స్టాండ్. వాళ్ళకి తెలియదు ఇది ఏ కోశాన కూడా పాస్ కాదన్న విషయం. అసెంబ్లీలో పాస్ చేసినాం, మా వంతు మేము కూడా ఓటేస్తాం, మా కర్తవ్యం అసెంబ్లీ మట్టుకు. కానీ వాట్ ఈస్ ది స్టిపులేషన్స్? అదే సుప్రీంకోర్టు యొక్క గైడ్ లైన్స్ ఏమున్నాయి, రాజ్యాంగం ఏం చెప్తా ఉన్నది, పాసిబిలిటీస్ ఏమున్నాయి, 50% క్యాప్ దాటితే ఎట్లా సాధ్యమవుతుంది? ఇక్కడ 12 నుంచి 4% ఎందుకు కుదించబడ్డది మైనార్టీస్ కోసం? లేదా పెంచిన తర్వాత బీసీలకు మళ్ళీ ఎందుకు హైకోర్టు ద్వారా కేసీఆర్ గారు సర్కార్ అప్పుడు తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? దేశంలో అనేక రాష్ట్రాలు ఇట్లా తగ్గినటువంటి చేసిన తర్వాత కూడా ఆపినాయి. ఇవన్నీ కూడా తెలియదా కాంగ్రెస్కు? మా స్టాండ్ వీఆర్ ఫర్ ప్రో బీసీస్. దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన కూడా చేసి ఈ యొక్క దేశంలో తారతమ్యాలు తేడాలు లేకుండా ఉండడానికి అందరినీ ఈ ఒక తాటిపై తీసుకురావడానికి చేసే ప్రయత్నం మా యొక్క పార్టీ ఎన్డీఏ సర్కార్ నిర్ణయం తీసుకున్నది. నా ఇట్ హెస్ బిగన్ ఆల్రెడీ జనగణన, దాంతోపాటు కులగణన కూడా అవుతుంది. ఇప్పుడు రిమైనింగ్ కాంగ్రెస్ పార్టీ. శ్రీనివాస్ గారు, మీరు ఒక మాట అన్నారు కదా, అసెంబ్లీలో ఇక్కడ మేము కూడా సపోర్ట్ చేశాము ఈ బిల్లుకి అని చెప్పారు కదా. మరి మీకు తెలుసు కదా ఇది పాస్ అవ్వదు, సుప్రీంకోర్టు క్యాప్ ఉంది, ఇవన్నీ తెలుసు కదా. మరి మీరు ఇక్కడే అపోజ్ చేయొచ్చు కదా, మీరు ఇక్కడే అపోజ్ చేయొచ్చు కదా, అసెంబ్లీలో మీరు అపోజ్ చేయొచ్చు కదా. అంటే ఈ డబుల్ స్టాండర్డ్స్ ఎందుకు, ఈ డబుల్ గేమ్స్ ఎందుకు? ఇక్కడ సపోర్ట్ చేయడము, అక్కడ ఎంపీలు ఎవరు పార్లమెంట్ లో దీనిపైన మాట్లాడకపోవడం ఏంటి? నేను అదే చెప్తున్నా రోజా గారు, మేము సపోర్ట్ చేస్తాం, మీరు ఎట్లా పాస్ చేస్తావు పాస్ చేసుకురానని చెప్పినాం. మీరు ఎట్లా, మీ దగ్గర ఉన్న బలం ఏంది, పాసిబిలిటీస్ ఏమున్నాయి, ప్రావిజన్ ఏమున్నాయి, చేయండి. ఇక మేము రెడీ ఉన్నాం, చేస్తాం, సపోర్ట్ చేస్తాం. మీరు ఎట్లా చేస్తారో చేయండి. చట్టం మీరు ఏ కోణంతోనే ఆలోచించి చేస్తారో మీరు చెప్పండి. కౌన్సిల్లో కానీ ఆ అసెంబ్లీలో కానీ ఏమైనా చర్చ జరిగిందా? విషయాల మీద డీప్గా చర్చ జరిగిందా? మీరు రీజనింగ్ ఇచ్చినారా? లేదే. సింప్లీ దే ప్రజెంటెడ్ బిల్, మేము సపోర్ట్ చేస్తాం, దాని మీద చర్చ లేదు, కారణాలు చెప్పలేదు వాళ్ళు. ఇది ఒక్కటే రోజా గారు, కాంగ్రెస్ పార్టీ కూడా తెలుసు మోసం చేస్తున్నాం, మోసం చేయందే ప్రజలు మమ్మల్ని నమ్మరు. అది స్వయాన రేవంత్ రెడ్డి గారు ఒక సందర్భంలో టీవీతోని ఇంటర్వ్యూలో మాట్లాడిన రికార్డులో మీ దగ్గర వెళ్తాయి రాజ్ న్యూస్లో. లేదంటే మది గారు తీస్తారు, నేను కూడా తీస్తా మోసం చేసిన విషయం వాళ్ళకి తెలుసు. ఇది సాధ్యం కాదు, రైట్. ఇంకా పోని అది అయిపోయింది. ఇప్పుడు మళ్ళా కొత్త నాటకాలు ఏంది? మీరు చెప్పిన 2 సంవత్సరాలు కావస్తుంది కాదు, అయిపోయింది. 2.5 సంవత్సరాలు కావస్తా ఉన్నది. మీకు తెలియదా? ఆ హామీలు అలవి కాని హామీలు ఏ కోశాన కూడా అమలుకు ఏ కోశాన కూడా అవకాశం లేదు. బడ్జెట్ దానికి సపోర్ట్ చేయదు, రెవెన్యూ లేదు, ఇన్కమ్ జనరేట్ కాలేదు, ఇన్కమ్ పెరగలేదు, పర్ క్యాపిటల్ రేషియో పెరగలేదు. సాధ్యం కాదనే విషయం తెలియదా? వచ్చి రాగానే 1000 కోట్ల రూపాయలు దారాదత్తం చేసి ఫర్ ది సేక్ ఆఫ్ ఓట్ మీరు అప్పీల్ చేస్తూ మీరు చేసేటువంటి ఒక బడ్జెట్ ఖర్చులు ఈ రాష్ట్రానికి ఆరోగ్యకరమా చెప్పండి? ఏ క్వశ్చన్ కాదు. మారంతా కూడా ఉద్ధరించేస్తే ఆ దుకాణం నడుస్తున్న వారం రోజులు ఖాళీ అయిపోతే మళ్ళీ మా దగ్గర డబ్బులు ఉండవు. సేమ్ సిచ్యువేషన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అదే ఉన్నది. గత సర్కార్ అదే కేంద్రం నుంచి ఏమి బడ్జెట్ తెప్పించేటువంటి ఆలోచన అంటే అన్ని రాష్ట్రాలకు ఇవ్వాల్సిన ఆపేసి ఈ రాష్ట్రానికి ఇస్తారా? కేంద్రం దగ్గర ఒక ఏ రాష్ట్రానికి ఆపి ఏ రాష్ట్రానికి ఇచ్చారు? అందరికీ ఇస్తూనే ఉన్నారు కదా. పక్కనున్న ఏపీతో పోల్చుకుందాం. నేను అదే పిఎం గారి ప్రివిలేజ్డ్ పవర్స్లో ఉన్న కొంత అమౌంట్ వారు అలొకేట్ చేసే ఉన్నది. ఆ యొక్క పరిస్థితి ఇందిరాగాంధీ గారు చేస్తారు, రాజీవ్ గాంధీ గారు చేస్తారు, ఎవరు చేస్తారు కొన్ని సందర్భాల్లో. కానీ వేరే రాష్ట్రాలకు డబ్బు డైవర్ట్ చేసే అవకాశం ఉండదు. వారి పర్వ్యూలో ఉన్నది కొంత ఇస్తారు. అయినా ఎంత ఇస్తారండి? మీరు చూడండి, 60-65 స్కీముల యొక్క దేశం మొత్తంలో కూడా మోదీ గారి ద్వారా అమలు అవుతూ ఉన్నాయి. ఏ స్కీమ్ అయినా కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధం లేకుండా చేస్తున్నామని చెప్పండి. అనేక స్కీములు ఆ స్కీములు ఇంప్లిమెంట్ కావట్లేదు. బట్ బికాజ్ ఆఫ్ మీ మ్యాచింగ్ గ్రాంట్ మీరు జమ చేయట్లేదు.
మ్యాచింగ్ గ్రాంట్ జమ చేయట్లేదు. ఇప్పుడు రాష్ట్రాలు ఇచ్చేటువంటి ఈ ఇన్కమ్ ట్యాక్సెస్లో రూపంలో ఇచ్చేటువంటిది ఏదైతే ఉందో దానికి మనము తిరిగి మళ్ళీ మనకి ఎంత వస్తుందండి? ఒక రూపాయికి ఎంత వస్తుంది మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే? అదంతా కూడా మనకు తెలుసు కదా, 42-43%, 43 ఈ రకంగా వస్తుంది కదా. రిమైనింగ్ ఆ దేశం మొత్తానికి సంబంధించిన అంశాలు ఉండవా? రక్షణ కావచ్చు, లేకుంటే ఇతరత్ర కావచ్చు, విమానం కావచ్చు, ఎడ్యుకేషన్, అనేక విదేశీ వ్యవహారాలు కావచ్చు, అనేక ఆ అంశాల మీద డబ్బు వారి దగ్గర, కేంద్ర దగ్గర ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నేషనల్ హైవే స్టేట్ పెడతా ఏమన్నా? నాట్ ఈవెన్ సింగిల్ రూపీ. రైల్వే స్టేట్ పెడతా? నాట్ ఈవెన్ సింగిల్ రూపీ. ఇవన్నీ మనకు తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు, పెట్టలేదు సాధ్యం కాదని చెప్పేసి. నేను ఒకటే మాట చెప్తున్నాను. మొన్న రోజు గారు, జస్టిస్ సూర్యకాంత్ గారు ఎంత జబర్దస్త్ స్టేట్మెంట్ ఇచ్చినారు, వారి యొక్క అభిప్రాయం వ్యక్తం చేసినారు. ఏమని? గవర్నమెంట్స్ ఇబ్బడి ముబ్బడిగా ఫ్రీ బీస్ అనౌన్స్ చేసి రాష్ట్రాలకు కావచ్చు, దేశానికి కావచ్చు, ఆర్థికంగా దివాళా తీసే పరిస్థితి తీసుకురావద్దు, ఆలోచించి ప్రామిస్ చేయండి. నీడీ పర్సన్స్కి, తప్పనిసరి ఉన్న వర్గాలకు సపోర్ట్గా నిలవడండి. కానీ ఓట్ల కోసం ధనవంతులకు కూడాను, అవసరం లేని వాళ్ళకు కూడాను ఫ్రీబీస్ ఇచ్చి ఓట్లు పొందుతా అంటే అది దేశానికి హానికరం, ఆర్థికంగా దివాళీ ఇస్తామని చెప్పి. కానీ కొత్తగా ఇంత ముందు లేదు, ఈ గతంలో లేదు, కానీ ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేశారు ఫ్రీ బీస్. మీరు కూడా ఇవ్వడం మేము లెక్క తీయండి పర్సంటేజ్ ఇస్తున్నారా? మొన్న ఎన్నికల్లో 23లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఇచ్చినట్టు హామీలు ఎంత ఉన్నది? టోటల్ సంఖ్య కేవలం 12,000 కోట్ల రూపాయలు. వేరాస్ కాంగ్రెస్ has assured, announced 75,000 crores. ఎక్కడ 12,000, ఎక్కడ 70,000-75,000 కోట్ల రూపాయలు? తేడా లేదా? మాకు తెలుసు బాధ్యత ఏందో. ఇంప్లిమెంట్ అయ్యేది ఎంత పరిమాణంలో చేయగలుగుతామో అంత ఇష్టం. దట్టు నీది వర్గాలకు ఇష్టంగా చేయడం కాదు. మీరు కూడా ఈ యొక్క సంస్కృతికి తిలోదకాలు ఇచ్చి జస్టిస్ సూర్యకాంత్ గారు చెప్పిన విధంగా ఆ బడ్జెట్ రూపకల్పన చేయండి. కృషి చేయడానికి పేపర్ మీద రాస్తారు అలొకేషన్, గ్రౌండింగ్లో ఏముండదు. లాస్ట్ 2 ఇయర్స్ చూడండి మీరు, 24, 25, 26 చూడండి మీరు, 23, 24 చూడండి మీరు, ఎంత అనౌన్స్మెంట్ అయింది, ఎంత గ్రౌండింగ్ అయింది చెప్పండి నాకు. ఏం లేదే. వి కెనాట్ ఈవెన్ కంపేర్ గ్రౌండింగ్కి, ఆన్ పేపర్కి, అలొకేషన్కి కంపేర్ చేయలేము. అరే ఈ రాష్ట్రంలో 12,000 కోట్ల రూపాయల యొక్క విద్యా బకాయిలు ఉన్నాయి విద్యారంగాలకు, విద్యాసంస్థలకు. మీరు చెప్తారు మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తాం, 100 కోట్లు ఖర్చు పెట్టి అని చెప్తారు. మండలానికి ఒకటి. అరే ఉన్నోళ్ళకే ప్రైవేట్ వాళ్ళకు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి వాళ్ళు చదువులు చెప్తా ఉంటే వాళ్ళకు జీతాలు ఇవ్వడానికి మీరు ఆర్టీఎఫ్ ఇచ్చిన స్కీము ఇంప్లిమెంట్ చేయడానికి డబ్బులు ఇస్తలేరు. మీరు ఒక మండలానికి 100 కోట్లు పెట్టి స్కూల్ పెట్టిరా? ప్రైవేటు హాస్టల్ బిల్డింగ్ రెంట్ తీసుకుంటారు, స్కూల్ బిల్డింగ్ రెంట్ తీసుకుంటారు. వాళ్ళకు కనీసం రెంట్ కూడా ఇస్తలేదు, తాళాలు వేస్తారు. అది పేపర్లో, టీవీలో వస్తున్నాయి. ఆ యొక్క పరిస్థితి లేనప్పుడు డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైం, డోంట్ ప్రామిస్ విచ్ ఆర్ ఈ ఇంప్రాక్టికల్. ఏ కోశాన కూడా ఇప్పటికైనా ఆలోచించండి. బడ్జెట్లో సాధ్యమైనవే మీరు పేపర్ మీద పెట్టండి. బ్యాక్లాగ్ పోస్టు భర్తీ అంటారు, వాటికి ఎవరికి ఇంతకుముందు చెప్పారు మిత్రుడు మల్ల యాదవ్ గారు. 100 మంది 1000 మంది సుమారుగా రిటైర్ అయ్యి దోసాలు అయిపోయింది. కేసీఆర్ గారి టర్మ్ కూడా కొందరు ఉన్నారు. 15, 16, 17,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి, అమ్మాయిలకు పెళ్లి చేసే పరిస్థితి లేదు. ఒక ఎస్ఐ పోలీస్ ఆఫీసర్ నిన్నాక మొన్న ఆ బాధతోనే చనిపోయిన సంగతి నిన్న పేపర్లో వచ్చింది. నిన్న కరెక్ట్ చేయాలి మధ్య గారు, నిన్న మొన్న చనిపోయినాడు. ఇది వాస్తవం కాదా? అరే మీరు రిటైర్ అయిన వాళ్ళ జమ చేసిన పైసలు వాళ్ళు ఇవ్వనికి ఏందబ్బా? బ్యాంకులో ఉన్నట్టు అనుకుంటారు, సర్కార్ దగ్గర ఉంటే. బ్యాంకులో ఉన్నాయి, ఎప్పుడంటే అప్పుడు డిపాజిట్ వాపసు తీసుకోవచ్చు కదా. మా దగ్గర డబ్బులు లేవని చెప్తే మొత్తం అగ్గిపెట్టారా ప్రజలు బ్యాంకులకు? సేమ్ ఇదే. బికాస్ ఆఫ్ యువర్ గవర్నమెంట్ పీపుల్ ఆర్ నాట్ కమింగ్ టు యూ. పోలీసు ఉంటుంది మీ చేతిలో, అధికారం ఉంటుంది, అరెస్ట్ చేస్తారు. కనీసం ఆ యొక్క రోదన మానవీయ కోణంలో ఆలోచించి అటువంటి ఖర్చుల్ని మొత్తంగా కూడాను పొదుపు చేసి వేస్ట్ ఖర్చులు చేయకుండా అటువంటి ఒకటి డిస్పోజ్ చేయండి. మీరు కాంట్రాక్టర్లు ఎంత ధైర్యం వాళ్ళకి అందరికి కూడాను. ఎంత బాధ ఉంటే సెక్రటరీకి 200 మంది వస్తారండి చెప్పండి. ఎన్ని డబ్బులు ఇచ్చేది ఉంటే 15% ఇవ్వాలా, ఇస్తేనే మేము డబ్బులు ఇస్తామని చెప్పి బ్లాక్మెయిల్ చేయడం కారణంగా
విధి లేక 20%. 20%. దే ఆర్ ఫోర్స్ టు రీచ్ సెక్రటరేట్. ఏదో ఒక కారణం చూపించి లోపలికి వచ్చినారు. 200 మంది, 1000 కోట్ల రూపాయలు, చిన్న పెద్ద అందరు కలిసి. సర్పంచ్లు కూడా 5-6 సర్పంచ్ చనిపోయినారే, ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళు ఇజ్జత్ కోసం ఊర్లే ప్రామిస్ చేస్తే ఈ సర్కారు ఇవ్వకుండా వాళ్ళు కట్టించినారు. బోర్లు కావచ్చు, కట్టెలు కావచ్చు. ఆ డబ్బులు రాకుండా ఏం చేయాలైనా? సొంత ఆస్తులు కూడా అమ్మేసి కట్టారు. బంగారం కూడా అమ్ముకున్నారే. సో ఇవన్నీ కూడా తెలిసి కూడాను మళ్ళీ అదే ఫాల్స్ ప్రామిసెస్. ఏ లెక్కతోని మీరు మూసి ప్రక్షాళన చేసి 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారని ప్రామిస్ చేస్తారని మీరు? మీకు అంత దమ్ముందా? సర్వే చేయడానికి, ఖర్చు చేయడానికి దమ్ము లేవు, పైసలు మీ దగ్గర. సర్వే కోసం సర్వే అంటారు, ఏడాది పడుతుంది అని చెప్పేసి. సర్వే దగ్గర మీరు డబ్బులు ఖర్చు పెట్టే దమ్ము లేదు. ప్రామిస్ చేస్తారు 1,50,000 కోట్ల రూపాయలు మేము ఖర్చు చేస్తామని చెప్పేసి. ఐడియా మంచిది, మేము కూడా సపోర్ట్ చేస్తాం. విదేశాలకు మేము టూర్కి పోతూ ఉంటే అనేక సరస్సులు కావచ్చు, లేకుంటే ఇటువంటి యొక్క నదులు కావచ్చు అందంగా ఉంటాయి. పులిని చూసి నక్కవాత పెట్టుకున్నాం. మన పరిస్థితి జనాభా 140 కోట్ల జనాభా. మన దగ్గర పరిస్థితులు వేరు, పేదరికం వేరు, రిసోర్సెస్ లేవు. వాళ్ళ దగ్గర యురేనియం కావచ్చు, గల్ఫ్లో ఇంకా ఆయిల్స్ కావచ్చు, వాళ్ళ దగ్గర ఇన్కమ్ కావచ్చు, మన దగ్గర లేదే. రిసోర్సెస్ లేవు. అట్ ద సేమ్ టైం డెవలప్డ్ కంట్రీగా లక్ష్యం పెట్టుకున్నది రీచ్ గారికి ఇంకా 47. అది మోదీ గారు లాంటి ఒక మహోన్నత వ్యక్తులు ప్రధానమంత్రిగా ఉంటే ఈ దేశంలో అటువంటి ఒక ఆలోచన పరులు ఈ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు అయితే వీ కెన్ రీచ్ 2047 యాజ్ అ డెవలప్డ్ కంట్రీ. అదర్వైజ్ మొత్తం అంతా దేశం అంతా అన్ని రాష్ట్రాల్లో బీజేపీనే రావాలంటారు. డబుల్ ఇంజిన్ రావాలా ఉన్నది. ఇప్పుడు అది చేయడానికి కూడాను 2040-47 లక్ష్యం పెట్టుకున్నాం. ఓవర్నైట్ అయ్యేది కాదు. ఎంత విజనరీతో మేము లక్ష్యం పెట్టినాం. ధైర్యమే, ఎంత ధైర్యం కావాలి. 77 సంవత్సరాల దాకా కూడాను ఇప్పటికి కూడా మామూలు కంట్రీగానే ఉన్నదంటే జస్ట్ 12 సంవత్సరాల నుంచి చర్చ చేస్తున్నాం మనం. శ్రీనివాస్ రెడ్డి గారు 2.5 ఏళ్ళు గడిచింది మీరు అధికారంలోకి వచ్చి. సో మీరు ఇచ్చినటువంటి హామీలు గాలికి వదిలేశారు. మీరు క్లెయిమ్ చేసుకుంటున్నటువంటి ఆ 3-4 ఫ్రీ బస్సు, తర్వాత 200 యూనిట్ల ఉచిత కరెంటు, ఇవి కొన్ని తప్ప, వేళ్ల మీద లెక్క పెట్టేవి తప్ప 100ల్లో మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ గాలికి వెళ్ళిపోయినాయి. తర్వాత మీరు ఏదైతే గెలిచామని జబ్బలు జరుచుకుంటూ ఉన్నారో, సర్పంచ్ కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, అది అసలు ఒక గెలుపే కాదు అని ప్రతిపక్షాలు అంటూ ఉన్నటువంటి పరిస్థితి. మీరు చేసినటువంటి బెదిరింపులు, కిడ్నాప్లు, ప్రలోభాలు, అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేసినటువంటి ఆగడాలతో వచ్చినటువంటి గెలుపు అది అని చెప్తున్నారు. సో మొత్తం మీద గతంలో చూస్తే 90-95% అధికార పార్టీకి అలా అలవోగ్గా వచ్చేటువంటిది కూడా మీకు రాలేదు అని అంటే అక్కడే అర్థమవుతోంది మీరు ఫెయిల్ అయ్యారా, సక్సెస్ అయ్యారా అనేది ఒకటి. దెన్ అల్జాపూర్ శ్రీనివాస్ గారు చెప్తున్నట్టుగా ఏదైతే బడ్జెట్ మీరు లేదు అని చెప్తున్నారో, నిధులు లేవు అని చెప్తున్నారో, రైతులకు ఇవ్వడానికి నిధులు ఉండవు, పెన్షన్దారులకు ఇవ్వడానికి నిధులు ఉండవు. బట్ మెస్సీలు వస్తే వీళ్ళందరికీ మాత్రం ఆర్భాటంగా హంగులతో అన్ని ఈవెంట్లు చేయడానికి మాత్రం కోట్ల డబ్బు దారపోస్తారు. వీళ్ళ దగ్గరకు వచ్చేసరికి మాత్రం హామీలు చేయడానికి డబ్బులు తీయరు. మూసీ ప్రక్షాళనకు 150 కోట్లు పెట్టి చేసేంత పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు కాదా ఇది అని అడుగుతున్నారు. వీటన్నిటికీ సమాధానం మ్యూట్లో ఉన్నారు. అదేవిధంగా శ్రీనివాస్ గారు ఓకే ఫైన్ యూఆర్ ఆడిబుల్. మల్లయ్య గారు చెప్పింది అదే విధంగా మరి శ్రీనివాస్ గారు కూడా, అల్జాపూర్ శ్రీనివాస్ గారు కూడా చెప్పారు. మల్లయ్య గారు ఏమంటారంటే కాంగ్రెస్ పార్టీకి సరైన గెలిపే కాదు, ఇది గెలిపే కాదు. నేను ఏమంటున్నానంటే ఇంకా బీఆర్ఎస్ ఇంత భ్రమలో ఉన్నారేందో నాకు అర్థమే కాదు. కేటీఆర్ గారు ఏమంటారు, హరీష్ రావు గారు కనుక వాళ్ళు ఇంకా చక్రవర్తుల్లాగా రాజుల్లాగానే వాళ్ళ ఫీలింగ్ ఉంది. ఆ యథా రాజా తదా ప్రజలు అన్నట్టుగా పైనుంచి కింద వరకు కూడా అదే ఆలోచనతో మల్లయ్య గారు లాంటి పెద్ద మనుషులకు కానీ, మండల స్థాయి నాయకులకు, జిల్లా స్థాయి నాయకులకు అందరికి కూడా కాంగ్రెస్ పార్టీ లేదు. ఇవాళ ఎన్ని మెజార్టీతో గెలిచాం చూసాం కదండి. చాలా మెజార్టీతో గెలిచాం కదా. మరి 420 హామీలు ఇచ్చారు, అమలు చేయలేదంటే అమలు చేయడానికి కారణం ఎవరో ప్రజలకు చాలా స్పష్టంగా అర్థం. కేసీఆర్ గారు 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించకుండా విధ్వంసం సృష్టించి 8,11,000 కోట్ల రూపాయల ఐచీలు కప్పులు చేసిపోయారు. బడ్జెట్ అయితే నాన్ బడ్జెట్ అంటే FRBM సంబంధించిన మొత్తం కూడా మనం చూసాం. ఇవాళ వాటికి వడ్డీలకు కిస్తీలు కట్టడానికి 8,900 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇవాళ తెలంగాణ ప్రజానికైనా చాలా స్పష్టంగా అర్థమైపోయింది ఆ విషయం. అందుకనే మీరు చూడండి, ఆ తర్వాత జరిగినటువంటి ఎంపీ ఎన్నికలు కావచ్చు, ఆ తర్వాత అంటే తెలంగాణ ప్రజలకు అర్థమయ్యి ఈ పాపం బీఆర్ఎస్ దే కాబట్టి కాంగ్రెస్ దే ఏ తప్పు లేదు అని మిమ్మల్ని ఆదరిస్తున్నారు. ఇట్స్ ప్రూవ్డ్ కదా మేడం, రోజా గారు, ఇట్స్ ప్రూవ్డ్ కదా. ఎందుకంటే డెమోక్రసీలో ఏముంటుంది,
బీయింగ్ అడ్వకేట్ కదా, డెమోక్రసీలో ప్రూఫ్ ఏముంటుంది మేడం? ఓట్లతో గెలవడమే కదా ప్రూఫ్. కేసీఆర్ అన్నది కదా, మాదేమో సన్యాసుల మాట కాదు, రాజకీయాల మాట, మాది రాజకీయ పార్టీ, పంక్తు రాజకీయ పార్టీ అన్నాడు కదా. మేము పంక్తు రాజకీయాలు చేసే జడ్పీ సీట్లను కానీ అఫ్ కోర్స్ అంటే మన మున్సిపాలిటీలను కానీ కైవసం చేసుకున్నాం. అంటే మేము చేసే రాజకీయాలు కావా? బీఆర్ఎస్ అంటే చేసే రాజకీయాలు అంటే బెదిరింపులు, కిడ్నాప్లు, ప్రలోభాలు ఇవేనా? ఎవరన్నారు మేడం? మనం అనుకుంటే సరిపోతుందా బెదిరింపులని? ఇప్పుడు గోడ దూకటాలు ఎన్నో లేవా? ఆయన గోడ దూకలేదా? కేసీఆర్ గారు గోడ దూకించలేదు అప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు? రెండోసారి 88 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఒక దళితుడు ఉండటానికి ఇష్టం లేదని మనస్ఫూర్తిగా ఆయనకి ఇష్టం లేకపోవడం లేదంటే 12 మంది ఎంపీలు మా కందారు ఉపేంద్ర రెడ్డి పాలేరు ఎమ్మెల్యే ఆయన కదండి మొదటి సంతకం చేసింది. అందరూ వెళ్ళిపోయారు కదా. మరి అంటే మీరు చేస్తేనేమో రాజకీయాలు, వేరే వాళ్ళు చేస్తే ఇంకోట. మీరు ఇంకోటి అన్నారు, మీరు ఏమన్నారంటే రిటైర్మెంట్ వాళ్ళకి డబ్బులు ఇవ్వలేకపోతుంది. రిటైర్మెంట్ వయసు పెంచింది ఎవరండి? నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టి 3 సంవత్సరాల పాటు వాళ్ళు ఏజ్ పెంచారు. పెంచడం వల్ల ఏం జరిగింది? అది మీరు తగ్గియండి, మరి మీరు తగ్గియండి, మీరు జీవో తెచ్చేయండి. ఉండదుగా మేడం. ఒకసారి పెట్టిన తర్వాత అంత ఈజీగా తగ్గించడం, ఒకసారి పెట్టడం అనేది కష్టం. పెట్టిన తగ్గించడం అంటే మాట్లాడుకున్నంత ఈజీగా ఉండదు. అది బీయింగ్ అడ్వకేట్ గా మాకు తెలుసు. ప్రాక్టికల్ డిఫికల్టీస్ చాలా ఉంటాయి దాంట్లో. మరి వాళ్ళ 3 సంవత్సరాలు పెట్టడం వల్ల మా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 2024 నుంచి ఆ రిటైర్మెంట్ స్టార్ట్ అయినాయి. కేసీఆర్ గారు ఆ రోజు ఉన్న ఉద్యోగాలు, కొత్త యూత్ ఉద్యోగాలు రాకుండా వాళ్ళకి ఏజ్ పెంచడం వల్ల ఆ రిటైర్మెంట్ బెనిఫిట్ మొత్తం ఇలా దాదాపు 8 నుంచి 9,000 కోట్ల రూపాయలు ఇలా పెండింగ్ పడిపోయినాయి. అవన్నీ కూడా బడ్డెన్ ఉన్నాయి కదా. మరి అవన్నీ ఎట్లా? రిటైర్మెంట్ కి ఎంత ఇబ్బందులు ఉన్నాయి మరి అవన్నీ మనం గమనించుకుంటూ వస్తున్నాం. ఎంతసేపటికి బీఆర్ఎస్ గ్లోబల్ ప్రచారమేనా? వాళ్ళు ఓటమిని అంగీకరించకుండా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తప్పుడుగా ఓటేశారని ఎప్పటి నుంచో గ్లోబల్ ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు కూడా అదే స్టాండ్. మరి ఇకనన్నా ప్రజలు కర్రు కాల్చి ప్రతి ఎన్నికల్లో వాతలు పెడుతూనే ఉంటున్నారు. వాతల మీద వాతలు అన్ని చోట్ల పెడుతున్నారు. ఇంకా అర్థం కాకుండా ఎట్లా? ఇకనన్నా భ్రమ నుంచి బయటికి రండి దయచేసి. ప్రజలు మీరు ప్రతిపక్ష పాత్ర ఉంది. కేసీఆర్ గారు జీతభత్యాలకే వస్తున్నారు తప్ప ఎప్పుడన్నా అసెంబ్లీకి వచ్చి క్రియాశీల పాత్ర పోషించారా? ఎప్పుడన్నా ప్రజా ప్రతిపక్షంగా నిలదీసి అడిగారా? మేము తప్పులు చేస్తే నిలదీయండి, మేము వద్దనట్లే. అసెంబ్లీ ఉంది కదండి, అసెంబ్లీ వేదిక. వాళ్ళ ట్విట్టర్లో కేటీఆర్ ట్విట్టర్లు చేయడం కాదు కదా, అసెంబ్లీ వేదికగా ప్రశ్నించండి. ఒక క్రియాశీల పాత్ర పోషించి ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వండి. మా రేవంత్ రెడ్డి గారు కొన్ని 100 కోట్ల సార్లు చెప్తున్నారు కదా, మీరు రాండి అసెంబ్లీకి రాండి అంటే. కేసీఆర్ గారు ఎందుకు వస్తున్నారు అసెంబ్లీకి? ఆయన వచ్చి ప్రశ్నిస్తే ఇచ్చేస్తారా వెంటనే? మేడం ఆయన వచ్చి ప్రశ్నిస్తే, అసెంబ్లీకి వచ్చి ప్రశ్నిస్తే అంటే పాత్ర పోషించరా? క్రియాశీల పాత్ర పోషించరా? అంటే ఎంతసేపటికి విమర్శలు ఏదైనా సద్విమర్శలు ఉండవు, ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వరా? ఇప్పుడు ఎంతసేపటికి విమర్శించుకోవడానికి మేడం? ప్రజల అధికారం మీద మాండేట్ మాకు ఇచ్చారు, మేము అధికారంలో ఉన్నాము. 5 సంవత్సరాలు మీరు ప్రతిపక్షంగా ఉండండి. మీరు ప్రతిపక్ష పాత్ర పోషిస్తే మళ్ళీ రావచ్చు. ఎవరైనా చెప్పరు, ఏది శాస్త్రం కాదు. శాశ్వత అధికారం ఎవరికి ఉండదు కదా. అధికారం ఎవరికి శాశ్వత అధికారం ఉండదు, ఎవరు అనుకోవట్లేదు. అంత భ్రమలు ఎవరు లేరు. అధికారం రావాలని కూడా మేము దానికి ప్లాన్ చేసుకొని మళ్ళీ అధికారంకి వచ్చేట్టుగా మేము ప్లాన్ చేసుకున్నాం. వాళ్ళకి అట్లా లేదు అసలు. వాళ్ళు ఎంతసేపటికి విమర్శించాలి. అలివిగాలని హామీలు ఇచ్చారు, అలివిగాలని హామీలు ఇచ్చారని చెప్తున్నారు. హామీలు అమలు చేయడానికి బడ్జెట్ లేదనే విషయం ప్రజలకు అర్థమైపోయింది కదా. అందుకనే కదా మాకు ప్రతి ఎన్నికల్లో వరుస పెట్టి వాళ్ళకు ఓటమి చూస్తూనే ఉన్నారు. అయినా ఇంకా అర్థం చేసుకోవట్లేదు. ఇక మిగిలింది ఏముంది మేడం? ఓట్లు అన్నీ అయిపోయినాయి. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మా ఖమ్మం, వరంగల్, హైదరాబాద్ 3టికి ఇంక ఎన్నికలు మిగిలినాయి. అంతే కదా, అన్ని అయిపోయినాయి. ఎంపీటీసీలు, ఎంపీలు అయిపోయినాయి, గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిపోయినాయి, మున్సిపాలిటీలు అయిపోయినాయి. ఇంకేం మిగిలినాయి? అన్ని అయిపోతున్నా కూడా ప్రజలు ఇంకా భ్రమలు ఉన్నారు. ప్రజలు వాళ్ళు తప్పుడు ఓట్లు వేస్తున్నారు. వాళ్ళ హామీలు అమలు చేయలేదు. ప్రజలకు నేను చెప్తున్నా, ఎస్ ప్రజలకు అర్థమైపోయింది. అమలు చేయడానికి కారణం కూడా అన్ని హామీలు అమలు చేయాలంటే బడ్జెట్ సపోర్ట్ చేయట్లేదు. కాంగ్రెస్ పార్టీ ఉన్న దాంట్లో సో ఈసారి బడ్జెట్ లో కూడా ఏమి ఉండవు అనమాట. ఎందుకంటే బడ్జెట్ లేదు కాబట్టి, ఖజానా ఖాళీ కాబట్టి, అప్పులు పుట్టట్లేదు కాబట్టి ఇప్పుడు బడ్జెట్ లో కూడా ఏమి ఉండవని చూసాయిగా చెప్తున్నారు. రోజా గారు మీరు అర్థం చేసుకోవాలి. నేను చెప్పింది రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేయకండి దయచేసి. నేను ఏమంటున్నాను, ఉన్న బడ్జెట్ లో సంక్షేమాన్ని కానీ, అభివృద్ధి కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, మా మహేష్ కుమార్ గారు కానీ రోజు ఇద్దరు కూడా జోడెట్లాగా ముందుకు తీసుకుపోతున్నారు. అభివృద్ధిని ఎక్కడ విస్మరించట్లేదు, సంక్షేమాన్ని కూడా విస్మరించట్లేదు. రెండిట్లు కూడా చాలా సమాంతరంగా తీసుకెళ్తున్నారు. ఒక్కొక్క స్కీమ్ అమలు చేసుకుంటూ ఇప్పుడు 2,000 పెన్షన్ ఉందంటే భవిష్యత్తులో ఒకవేళ 2,000 చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అదేవిధంగా రైతు భరోసా పడడానికి అవకాశం ఉంటుంది. డబ్బులు బడ్జెట్ ఉండాలి కదా. అల్జాపూర్ శ్రీనివాస్ గారు ఇంకో మాట అన్నారు, మూసీ రివర్ కావాలంటే 1,50,000 కోట్లు అయితే ఖర్చు అన్నారు. అంటే మనం ఆ తెలంగాణ వల్ల కానీ భారతదేశం ఎప్పుడు పేదరికంలో ఉండాలా? బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎట్లుందండి, మన తెలంగాణ కూడా అంతే ఉండాలా? మనం డెవలప్ చేసుకుంటామంటే కూడా డెవలప్ చేసుకోవడానికి మన పేదరికంలో ఇంకా పేదరికాలునా తీసుకోవడానికి కార్పొరేషన్ అండి. బ్యూటిఫికేషన్ కి విరుద్ధం అని చెప్పలేదండి ఆయన, బ్యూటిఫికేషన్ కి వ్యతిరేకం అని చెప్పలేదు. కాకపోతే మన బడ్జెట్ కన్స్ట్రైంట్స్ ఉంటాయి కదా, అవి చూసుకొని ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. నేను చెప్తున్నా, లెట్ మీ కంప్లీట్. నేను ఏమంటున్నానంటే మూసీకి ఏంటంటే సపరేట్ కార్పొరేషన్ ఉంటుంది. ఆ కార్పొరేషన్ ద్వారా ఫండ్స్ వస్తాయి, దాని ద్వారా డెవలప్మెంట్ చేయండి. ఈ బడ్జెట్ లో కేటాయింపులు అన్ని ఉండదు. ఒక బడ్జెట్ లో ఒకదానికి 1,50,000 కోట్లు ఎట్లా ఉంటాయి, కానీ దానికి ఒక మూసీ రివర్ ఫ్రంట్ అని ఒక కార్పొరేషన్ ఉంటుంది. దానికి ఒక కార్పొరేషన్ ఉంటాయి కదా, దానికి చైర్మన్లు ఉంటారు, మంత్రులు ఉంటారు, అందరూ ఉంటారు. దాని ద్వారా మనం డెవలప్ చేయాలి. మరి వాళ్ళు ఎట్లా, మనం ఎంతసేపటికి అట్లే ఉండాలి. హైదరాబాద్కి మీరు చూడండి, హైదరాబాద్కి భారతదేశంలో ఎక్కడ లేని అవకాశం ఉంది. హైదరాబాద్ చుట్టూ ఒక దాదాపు 70-80 కిలోమీటర్ల మేర సారవంతమైన భూములు ఉన్నాయి. ఎక్కడ నదులు కానీ అడ్డంగా లేకుండా ఉన్నాయి. దాన్ని మనం ఇవాళ
బ్యూటిఫికేషన్ చేసుకొని దాని ఒక నేషనల్ లెవెల్లో ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయిలో వేదికలు అయ్యేటట్టు చేశాడు ఆయన. ఎక్కడ కూడా ఏం చేసినా కూడా ఆయన కోట్ల రూపాయలు ఖర్చు పెట్టకుండా ఉన్న లో బడ్జెట్ లో ఎక్కువ హైలైట్ చేసుకుంటున్నారు. మెస్సీ గారు వచ్చిన రావచ్చు, బ్యూటీ పార్లర్ బ్యూటీకి సంబంధించిన కాంటెస్ట్ అయినా కావచ్చు, అన్ని కూడా చాలా తక్కువ బడ్జెట్ లో హైలైట్ చేశారు. అదే విధంగా ఈ ఫార్ములా ఈ కార్ రేస్ లాగా కుంభకోణాలు ఏమి లేవు, లంబకోణాలు కుంభకోణాలు లేవు కదా కాంగ్రెస్ పార్టీ. లంబకోణాలు కుంభకోణాలు ఉంటే ఇన్ని సంవత్సరాలు పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీలో వేల కోట్ల రాహుల్ గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీ నాయకులకు అట్లెందుకు ఉంటుందండి పాపం వాళ్ళకు. ఇలా కేటీఆర్ లాగా కేసీఆర్ లాగా హరీష్ రావు తల 1,00,000 కోట్లు మూట కట్టుకొని ముళ్ళ కట్టుకొని దాచుకోలేదు కదా వాళ్ళు. ఫామ్ హౌజులు 100 ఎకరాల ఫామ్ హౌజులు లేవు కదా. మనం ఇది ఎన్స్ప్రూవ్డ్ ప్రజలకు అర్థమవుతుంది కనుక కాంగ్రెస్ ఇవి పార్టీ కూడా మీరు ఆరోపణలు నిజమైతే మరి చర్యలు తీసుకోవచ్చు కదా. అంటే ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఉంటాయి కదా రోజా గారు. ప్రాక్టికల్ మనకు తెలియదు ఏముంది, లీగల్ గా పోవాలి ప్రతిదాన్ని కూడా. ఇప్పుడు లీగల్ గా నేను మొన్న మేడం నాగార్జున సాగర్ నేను మొన్న ఇన్ఛార్జ్ చేశాను నేను ఎన్నికలకు, మున్సిపాలిటీ ఎన్నికలకు. అక్కడ నాగార్జున సాగర్ లీటర్ గా చూశానండి. దాదాపు 60 సంవత్సరాల కింద కంప్లీట్ అయినటువంటి ప్రాజెక్టులు ఇంత రుచులు లేదని నేను ఆశ్చర్యపోయాను. నేను దీన్ని దయచేసి రాజకీయ విమర్శ అనుకోకండి. ఒక అడ్వకేట్ ఒక పర్సన్ గా అదే మన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏమైందండి నాకు ఆశ్చర్యం అనిపించింది ఆ రోజు. అసలు అరే కాళేశ్వరం ప్రాజెక్ట్ కంటే 2 ఏళ్ళు కాలే కూలేశ్వరం అయిపోయింది, ఇది 60 ఏళ్ళు అయినా చెప్తే నేను మొత్తం దగ్గర నుంచి చూశాను. అక్కడ ఉండే అధికారులను చూపించి అంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. అసలు ఏంటంటే పవర్ ప్రాజెక్టు, ఆ పవర్ ప్రాజెక్ట్ ఎంతవరకు ఏమి కాలేదు, మరి ఎట్లా ఉండగలిగిందండి? నెహ్రూ కాలంలో కట్టించింది అది. దాదాపు 1955 నుంచి 62 వరకు, అంటే ఒక 12 years కట్టారంట దాన్ని. మరి 60 ఏళ్ళు అయింది దాదాపు. ఇంత పకడ్బందీగా ఆధారాలు ఉన్నాయి, మీరు చూసానని చెప్తున్నారు. నాగార్జున సాగర్ కి కాళేశ్వరానికి డిఫరెన్సెస్ చెప్తూ ఉన్నారు, ఒక కమిషన్ వేశారు, రిపోర్ట్ ఇచ్చింది, మరి ఏవి? మీరు చూడండి మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ అదే చెప్తున్నారు. సిబిఐ కోప చెప్పాం కదా, మరి సిబిఐ కోప చెప్పిన ముందే ఇవ్వచ్చు కదండి, ముందే చెప్పారు కదా. ఏంటి మేడం, దేనికైనా టైం రావాలి కదా. సిబిఐ కోప చెప్పాము, చెప్పి దగ్గర 4-5 నెలలు అవుతుంది. మరి సిబిఐ ఎందుకంటారు కావట్లే? బీజేపీ అని బీఆర్ఎస్ ఇద్దరు తోడు దొంగలని అర్థమైపోయింది కదా. నేను ఎప్పటి నుంచో చెప్తున్నా మన డిబేట్ అవిభక్త కవాళ్ళు అని చెప్తున్నా వాళ్ళు. కమిషన్ రిపోర్ట్ ఇచ్చినా కూడా మీరు ఎలాంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటే అని చెప్పేసి మరి బీజేపీ వాళ్ళు అంటున్నారు. మేము సిబిఐ దర్యాప్తుకు ఆదేశించమని చెప్పాం కదా మేడం. మీరు ఆ రోజు కూడా మర్చిపోయారా? మీరు ఇప్పుడు అన్నారు కదా సిబిఐకి ఇచ్చా ఉపజెప్పాము, సిబిఐ ఇంతవరకు ఎంటరే కాలేదు. సిబిఐకి ఉపజెప్పాం కదా, ఉపజెప్పిన తర్వాత ఏది సిబిఐ ఏది? సిబిఐ కామ్ అయిపోయింది కదా, అసలు ఇంతవరకు ఎంటరే కాలేదు. దాని గురించి అసలు దాన్ని పట్టించుకోలేదు. అంటే దీన్ని బట్టి ఏమవుతుంది, బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే, తోడు దొంగలు, ఒకరినొకరు ప్రొటెక్ట్ చేసుకుంటారు, ఒకరినొకరు రక్షించుకుంటారు. ఎలక్షన్ లో మీరు ఇందాక ఒకటి మాట చెప్పారు, ఇందాక మళ్ళీ ఏమన్నారంటే మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ అధికార పక్షం ఉన్నప్పుడు ఎక్కువ సీట్లు వస్తాయి అన్నారు. మరి బీజేపీకి అంటే ఆ రోజు వాళ్ళకి వచ్చినాయి, ఇప్పుడు మాకు ఎందుకు తగ్గినాయి మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇవాళ ఉన్నప్పుడు ఆ రోజు బీజేపీ లేదు, ఇవాళ బీజేపీ కూడా తయారైంది. బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏమైంది, అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ అంత లేదు, ఓట్లు గెలిచేయని, సీట్లు గెలిచేయని, మేయర్ గెలిచేయని, కార్పొరేటర్ గెలిచే స్థాయిలో ఇవాళ బీజేపీ కూడా ఎంటర్ అయిపోయింది. వాళ్ళిద్దరు లోపాయికార ఒప్పందంతో ఒకరికొకరు ఓట్లు వేసుకొని బీజేపీ డెవలప్ అయిన ఓట్లు మీరున్న చోట మాకేయండి, మాకున్న చోట మీరేయండి, ఇద్దరు ఒకరికొకరు తోడు దొంగలకు కూడా కలుపుకోవడం వల్ల ఇవాళ ఆ మాత్రం ఉంది. మరి నిజంగా వాళ్ళిద్దరు విడివిడిగా పోటీ చేస్తే వాళ్ళు అట్లా ఉండేదా? మాకు ఇవాళ 90-100 దాటే సెంచరీ టచ్ చేసే వాళ్ళు ఈజీగా. 123 మున్సిపాలిటీలు అయితే, కార్పొరేషన్ అయితే 123 జరిగినాయి ఈజీగా. మాకు 100 టచ్ అయ్యాయి, ఇప్పటికి 90 వచ్చినాయి, 100 ఈజీగా వచ్చాయి. మాకు మీరు కూడా పొత్తులు పెట్టుకున్నారు కదా కొన్ని చోట్ల, అన్ని పార్టీలు పొత్తులకి అసలు ఇక్కడ పొత్తుల గురించి అంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అయిపోయిన తర్వాత చూస్తే అసలు ఏ పార్టీతో పొత్తు పెట్టుకుందో అర్థం కానటువంటి పరిస్థితి. అల్లే స్థానికంగా 1-2 ఊళ్ళల్లో 1-2 డివిజన్లో జరగవచ్చు, కానీ ఓవరాల్ ఏం జరిగింది, వాళ్ళు ఒకరికొకరు సహకరించుకోలేదు, అందరికి అర్థమైపోయింది కదా. బీజేపీకి బీఆర్ఎస్ కి నాకు నువ్వు, నీకు నేను, నువ్వు నేను ఒకరికొకరు ఉన్నట్టు వాళ్ళు ఒకరికొకరు సహకరించుకున్నారు. వాళ్ళు చేసిన ఎత్తులే కదా కాంగ్రెస్ పార్టీ రావద్దు అంతే. ఓకే రైట్. మల్లయ్య గారు, నాకు నువ్వు నీకు నేను అంట, మీ ఇద్దరు బీజేపీ అండ్ బీఆర్ఎస్ రెండే లోపాయికారి ఒప్పందాలతో ఎలక్షన్స్కి వెళ్ళడము, నీకిన్ని నాకన్ని అని పంచుకోవడం. ఇప్పుడు అంతకు మించి కాంగ్రెస్ నాయకులు ఏం మాట్లాడలేరు. ఎందుకనంటే రేవంత్ రెడ్డి గారు ప్రతిసారి ఢిల్లీకి పోయినప్పుడు ఎవరిని కలుస్తున్నారు, కలిస్తేనేమో ప్రభుత్వ పనుల మీద అని అంటారు. మరి మిగతా పనులు మాత్రం కావు, వారి సొంత పనులు మాత్రం అయిపోతాయి. ఏఐసిసిని ఎన్నిసార్లు కలుస్తున్నారో బీజేపీ నాయకుల్ని కూడా, రాజ్నాథ్ సింగ్ గారిని, అదే రకంగా మోడీ గారిని ఎన్నిసార్లు కలిసిరో మనం చూసినాం ప్రత్యక్షంగా. ఇది కేవలం అంటే తప్పండి, ఒక సీఎం స్థాయి వ్యక్తి ఒక పిఎం ని కలవడం అనేది తప్పేం కాదు కదా, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కలిసి ఉండొచ్చు కదా. మేము అనట్లేదు, ఎందుకు అనట్లేదు అంటే రాజకీయంగా ఈ రోజు రాష్ట్రానికి నిధులు తీసుకురావాలా అనే ఒక నెపంతో కలిసిన దాని వెనక లోగుట్టు వ్యవహారాలు చాలా ఉన్నా మేము దాని గురించి ప్రస్తావించట్లేదు. వాళ్ళ మాదిరిగా
బురద తల్లి బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని చెప్పి అన్నట్లే రాజకీయంగా ఎవరి పార్టీకి ఉండే సిద్ధాంతపరమైన ఆలోచన వాళ్ళకు ఉంటుంది. ఒకళ్ళ కోసం ఒకళ్ళు కాంప్రమైజ్ అయ్యేది ఏమి ఉండదు. అట్లా అనుకుంటే హుజూరాబాద్ ఎన్నికలలో పోటీ చేసినప్పుడు 3000 ఓట్లకే పరిమితమైనప్పుడు అప్పుడు బీజేపీకి కట్టకట్టుకుని వీళ్ళు ఓట్లేసిగా. రాజేంద్ర గారు అప్పుడు అసలు బీజేపీ లేనే లేదు. రాజేంద్ర గారు బీజేపీ నుంచి పోటీ చేస్తే కాంగ్రెస్ కి ఇంతో అంతో సంస్థాగతంగా ఓట్ బ్యాంకు 40-50 వేల ఓట్ బ్యాంక్ ఉన్న ఓట్ బ్యాంకు 3000కే పరిమితమైందంటే రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా ఆయన ఆధ్వర్యంలో జరిగిన ఎన్నిక కట్టగట్టుకొని తీసుకుపోయి దానికేసిరా. మునుగోళ్ళ డిపాజిట్ రాలే, అటే పోయినరా, బీజేపీకి పోయిన ఓట్లని బీజేపీకి ఏపిచ్చిర్రా వీళ్ళు. కాబట్టి ఇవన్నీ అర్థం లేని ఆరోపణలు. ఇంకొక విషయం మా సీనన్న గుర్తు చేస్తున్నా, నాగార్జున సాగర్ గురించి చాలా గొప్పగా చెప్పారు. ఓకే, పర్వాలేదు, అది ఎన్నిసార్లు దిగిపోయింది, ఎన్నిసార్లు కట్టిర్రు, మొత్తానికి పునర్నిర్మాణం అయిన తర్వాత ఇవాళ స్టాండర్డ్ గా నిలబడ్డది. కానీ ఎస్ఎల్బిసి మొన్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా పనులు మొదలుపెట్టింది. దాని వెనక ముందు ఏమున్నది అనేది ఆలోచించకుండా మొదలు పెడితే ఆ సొరంగం కూలిపోయి 8 మందిని చచ్చిపోతే ఇంతవరకు కనీసం డెడ్ బాడీల్ని తీయలే. డెడ్ బాడీల్ని కూడా తీయలేని అసమర్థ ప్రభుత్వం అని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు. చచ్చిపోయిన శవాన్ని కూడా బయటికి తీయలేనంత అసమర్థ ప్రభుత్వం ఇవాళ మామూలుగా వేరే వాళ్ళ మీద నెపాలు నడితేట్లా. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా, నల్గొండ జిల్లాలోనే పులిచింతల రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టారు. ఎన్నిసార్లు కొట్టుకుపోయిందండి? ఎస్టిమేషన్లకు మించి ఆ ప్రాజెక్టు ఎస్టిమేషన్లకు మించి ఓన్లీ రిపేర్లకి కొట్టుకుపోయిన వాటికి బిల్లులు చెల్లించారు ఇప్పటి వరకు. ఇప్పుడు ప్రస్తుతానికి వాడకంలో ఉంది. ఏ ప్రాజెక్ట్ అయినా ఎంతో అంతో చిన్న మొన్న రిపేర్లు వస్తూనే ఉంటాయి, చిన్న మొన్న ఇబ్బందులు జరుగుతూనే ఉంటాయి, వాటిని రిపేర్ చేయించుకుంటాం. మనం ఇల్లు కట్టుకుంటే కూడా ప్లంబర్ ఇష్యూనో ఇంకో ఇష్యూనో వస్తుంది. ఒక 6 నెలల వరకు ఈ ఇష్యూని రెక్టిఫై చేయడానికి టైం పడుతుంది. అట్లనే త్వరితగతిన పూర్తి చేసుకున్న ఆ ప్రాజెక్టుకి పిల్లర్ కూలింది అని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. మీరు దీన్ని వినియోగంలోకి వాడుకోవచ్చు, కొద్ది గొప్ప ఖర్చులు పెట్టి రిపేర్లు చేయించుకోవచ్చు, దీనివల్ల వాటర్ తీసుకోవచ్చు అని చెప్పింది. దాన్ని పట్టుకొని పదే ఇంకేదో మాట్లాడితే అర్థం లేని ఆరోపణలు ఎందుకు? ఇవాళ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి అంటే మీ దగ్గర మామూలుగా ఉంది కదా, అధికారం ఉంది కదా, మీరు దాన్ని అధికారికంగానే లీగల్ గానే ఏం చేయగలుగుతారు చేపించే అధికారికంగానే రాబట్టండి, రికవరీ చేయండి. మేము కూడా అంటాం రేవంత్ రెడ్డి 2 సంవత్సరాలలో 1000 కోట్లు 1,00,000 కోట్లు సంపాదించిండని. ఆధారం లేకుండా కాదు కదా, దానికి కాదు కదా. కాబట్టి అర్థం లేని ఆరోపణలతోని కాకుండా ఈ రోజు అమెరికా నుంచి రాలే, ఆస్ట్రేలియా నుంచి రాలే రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా ఒక జాతీయ పార్టీకి బాధ్యతలు వహిస్తూ ఒక పార్లమెంటేరియన్ గా ఇక్కడ ఒక మాజీ శాసనసభ్యుడిగా అన్ని రకాలుగా రాజకీయాలలో ఉన్న వ్యక్తి ఈ ఆర్థిక పరిస్థితిని చూసి తెలిసి అవగాహనతోని ఆలోచనతోని మేము పెద్ద మేధస్సున్న మా పార్టీ ఎంతో మందిని మేము మేధావుల్ని దింపి అమలు చేయగలుగుతామని చెప్పి ఆ రోజు ఎన్నికలలో హామీ ఇచ్చి ఈ రోజు ఆర్థిక పరిస్థితి మీరేమో లంకె బిందెలు వదిలేసి వెళ్ళారనుకున్నారు వాళ్ళు. అదే ఇప్పుడు లంకె బిందెలు ఉన్నాయనో ఇంకో బిందెలు ఉన్నాయని కలలు కనడానికి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు బడ్జెట్ పెట్టినామండి. బడ్జెట్ పెట్టినప్పుడు మీ పార్టీ ఉంది, మీ పార్టీకి సంబంధించిన ప్రాతినిధ్యం ఉంది, బడ్జెట్ విషయాలన్నీ బయటకు వస్తాయి, ప్రతిపక్ష నాయకులుగా మీకు పూర్తి సంపూర్ణమైన అవగాహన ఉంది, అప్పులు ఎన్ని, ఆస్తులు ఎన్ని, ఆదాయం ఎంత, ఏం సంగతి అనేది రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ వివరాలు పబ్లిక్ డొమినియన్ లో కొడుతూ బయటపడతాయి కదా. దీంట్లో పెద్ద దాపరికమే ఉంది, సీక్రెట్ డాక్యుమెంట్, అదేమన్నా కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంటా? కాబట్టి ఈ రోజు మీరు అధికారమే పరమావధిగా అధికారంలోకి రావడానికి అమలు కాని హామీలు ఇచ్చిరు, అవి చేయడానికి మీకు సాధ్యం కావట్లేదు, పరిపాలనా అనుభవం లేదు, దాని మీద అవగాహన లేదు. ఈ రోజు ఏదో ఒక రకంగా పక్కదో పట్టించేసి ప్రతిపక్షాల మీద బురద జల్లే ప్రయత్నాలతోని కాలయాపన చేయాలని చెప్పేసి అని అనుకుంటున్నారు. రాష్ట్రాన్ని ఈ రోజు తిరోగమనం వైపు నడిపిస్తా ఉన్నారు. అన్ని వ్యవస్థని నిర్వీర్యం చేస్తా ఉన్నారు. రియల్ ఎస్టేట్ రంగం నిర్వీర్యం అయిపోయింది. రాష్ట్రానికి రావాల్సిన స్టాంప్స్ అండ్ రెవెన్యూ డ్యూటీస్ ప్రకారం రావాల్సిన రెవెన్యూ నెల పడిపోతుంది తప్ప పెరగట్లేదు. మేము ఆ రోజు ఒప్పజెప్పిన ఆదాయాన్ని కూడా ఈ రోజు మీరు నిలబెట్టుకునే పరిస్థితి లేదు. అదే రకంగా వ్యవస్థలు ఏవైతే మేము ఆ రోజు ఒప్పజెప్పినామో ఆ ఒప్పజెప్పిన వ్యవస్థల్ని ఈ రోజు కాపాడుకునే పరిస్థితి లేదు. రాష్ట్ర ఆదాయమే ఖజానానే గండి కొట్టే పరిస్థితి వచ్చింది. వాటిని పరిపాలన సక్రమంగా నిర్వహించే పరిస్థితి అనుభవం లేక, అవగాహన లేక, యూరియా కొరతలు పోయినసారంటే యుద్ధం అని అన్నారు, ఈసారి ఏమి యుద్ధం అండి? యాప్ ఎక్కడ యాప్? ఎవరికి ఉపయోగపడుతుంది అది? ఎంతమంది చిన్న సన్నకారు రైతులు, చదువుకున్న వాళ్ళు, సెల్ ఫోన్లు, మోడరేటెడ్ సెల్ ఫోన్స్ తీసుకొని వైఫైలు పెట్టుకొని కూర్చుంటారు. వాళ్ళకి యాప్లలో ఎట్లా బుక్ చేసుకోవడానికి వస్తుంది? ఎవరు చేయాలి ఆ పరిస్థితి? ఇవాళ షాపులలో మీరు సప్లై చేయాల్సిన యూరియాని
యాప్ల పేరు మీద కొట్లాటలు పెడుతున్నారు. మొన్ననేమో లైన్లు పెట్టిను, పోలీసులతో కాపులా పెట్టిను, పడుకునే పరిస్థితికి వచ్చింది. ఇవాళ పండించిన ధాన్యాన్ని కొనే పరిస్థితి లేదు. తూకం పేరు మీద తాళ పేరు మీద మోసం జరుగుతూ ఉంటే పట్టించుకునే నాదుడు లేడు. బస్తాకు మాకు ఎన్ని రూపాయలు ఇస్తామని చెప్పేసి పౌర సరఫరాల శాఖ మంత్రి వసూలు చేసుకుంటాడు. రైట్ మాకు రైతులకు అన్యాయం జరుగుతున్న దాని గురించి ఆలోచన లేదు. మాకు బస్తాకి ఎంత ఇస్తామని చెప్పి రైస్ మిల్లర్ల దగ్గర నుంచి వసూలు చేసుకొని రైతుల నోట్ల మట్టి కొడుతున్నారు. దాని గురించి పట్టింపు లేదు. ఇవాళ రైతులకు జరుగుతున్న ఇబ్బందుల గురించి పట్టింపు లేదు. విద్యార్థుల మనకి టైం లేదు. కళాశాలకి కనీసం ఫీజులు ఇవ్వట్లేదు అని చెప్పారంటే వాళ్ళని బెదిరించి పంపించిరండి. విద్యార్థుల విద్యా సంవత్సరం పూర్తి కాబోతుంది, నష్టపోతున్నారు వాళ్ళు, విద్యా సంవత్సరం కోల్పోయే దుస్థితి వచ్చింది. మేము ఇప్పటి వరకు ఫీజులు భరించేంత వరకు భరించడము, జీతాల బత్యాలు ఇచ్చడము, రియంబర్స్మెంట్ ఇస్తే తప్ప మేము కళాశాలలో నడుపుకోలేమని చెప్పారంటే వాళ్ళని బెదిరించి పంపించింది. రైట్ అండి. ఓకే, అల్జాపూర్ గారితో మాట్లాడదాం. అల్జాపూర్ గారు, బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే, అందుకోసమే కాళేశ్వర విషయంలో సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చినప్పటికీ కూడాను ఇప్పటి వరకు దాన్ని ఊసే లేదు. ఎందుకు అంటే 48 గంటల్లో సిబిఐకి అప్పగించండి, 48 గంటల్లో దీని అంతు తేలుస్తామని చెప్పారు కదా, మరి ఏమైంది? ఒకటి రోజా గారు, కాంగ్రెస్ పార్టీ ఏ కారణం చేత అది సిబిఐకి రిఫర్ చేస్తారు కారణం చెప్పారు ఎప్పుడైనా? మాతో చేత కాదు, మా దగ్గర శక్తి లేదు, మాకు ధైర్యం కాదు అని మేము ఎఫ్ఐఆర్ చేయలేకపోతున్నాం, విజిలెన్స్ ద్వారా కావచ్చు, పోలీస్ ద్వారా కావచ్చు, ఏమి ఇనిషియేటివ్ తీసుకోలేకపోతున్నాం, దీస్ ఆర్ ది రీజన్ అని చెప్పి చెప్తున్నారా? నో, నథింగ్, సింప్లీ రెఫర్ చేస్తారు. మీరే అడిగారు కదా అప్పచెప్పండి, 48 గంటల్లో కారణం చెప్పండి. మీరు ప్రెస్టేజ్ గా తీసుకోవాలి, మీకేమి ఇచ్చేది? మా దగ్గర సత్తా లేదా? మేము ఎంక్వైరీ చేసుకోలేమా? ఆల్రెడీ గోస్ కమిటీ యొక్క రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ ఆధారంగా రాష్ట్రం లేఖ రాయాలి కదా రోజా గారు. ఆ రిపోర్ట్ ఆధారంగా, గోస్ కమిటీ రిపోర్ట్ ఆధారంగా మేము యాక్షన్ తీసుకుంటాం. నాకు ఒక అవకాశం దొరికింది, ఇప్పుడు తప్పులు ఉన్నట్టు నిర్ధారించింది ఆ కమిటీ అని చెప్పి తీసుకోవచ్చు కదా. ఏం కారణం చెప్పకుండా రిఫర్ చేస్తారు? అదే రెడీగా ఒకటే దేశం మొత్తంలో ఇది ఒకటే కేసు ఉన్నది. అక్కడ దేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లో అనేక ఇష్యూస్ ఉంటాయి. వన్ బై వన్ టేకప్ చేస్తూ ఉంటారు. అది కూడా అయితే కాకుండా పోదు. సిబిఐ చర్యలోకి వచ్చిన తర్వాత బీజేపీ నాయకులకు ఆ విషయం తెలియదా మరి? ఎందుకు టైం చెప్పారు? 48 గంటల్లో తెలుస్తామని చెప్పారు. మీరు రిఫర్ చేయండి అని చెప్పడం జరిగింది తప్ప 48 గంటలు తేల్చేస్తామంటే కాదు. మీరు రిఫర్ చేయండి అని చెప్తారు ఎవరైనా కానీ. దమ్ము ఉంటే, దమ్ము లేకుంటే మీకు చేత కాదంటే పంపండి అని చెప్పినాం. అంత మాత్రాన తప్పించుకుంటారా? ఎంక్వైరీ చేయండి, రిపోర్ట్ ఏం చేస్తారు? ఇది ఒకటి రోజా గారు. వాట్ అబౌట్ రిమైనింగ్ స్కామ్స్, రిమైనింగ్ అలొకేషన్స్? భూదాన్ భూములు కావచ్చు, లేకుంటే గొర్రెల స్కామ్ కావచ్చు, లేకుంటే ఇంకా అనేక ఇష్యూలు ఉన్నాయి. మీరే ఆరోపించినారు కదా. కార్టన్ కింద డబ్బంతా కూడా కేటీఆర్ పోతా ఉన్నది, కమిషన్ ఆ కుంభకోణం మొత్తంగా కూడా బయటకు తీయాలా అని రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ దగ్గర అక్కడ షాందార్ భాషలు ఇచ్చినారు. మద్యం పాలసీ మీద, అక్రమాల మీద, అవినీతి మీద. మరి ఇవన్నీ మర్చిపోయారా? మాఫీ చేసిరా? మాఫీ కాదు, ఇద్దరు ఒకటే అనేది అర్థమైంది. ఇంతకుముందు క్విట్ ప్రో క్రో లాగా నా కేసులో ఓటుకు నోటు కేసులో నన్ను రక్షించింది కేసీఆర్ సర్కార్. ఇప్పుడు నేను వాళ్ళకి రక్షించాలి. ఐ మస్ట్ గెట్ సమ్ అమౌంట్. వారు సంపాదించింది అట్లా మాకు కొంత ఇవ్వండి అని పంచుకునే ధోరణిలో ఉన్నారు. అర్థమైతా ఉన్నాయి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే. లేకుంటే యాక్షన్ తీసుకుంటారు, ప్రెస్టేజ్ తీసుకుంటారు. ఆ యొక్క డ్రగ్స్ కేసు ఏమైంది? కథం. ఎన్ని కేసులు రోజా గారు, ఎన్నని చెప్పాలి? చేస్తాడంతా ఉంటాయి అన్ని కేసులు. చేయొచ్చు కానీ దే డోంట్ వాంట్. ఎందుకంటే రెసిప్రోకల్ గా దే ఆర్ కోఆపరేటింగ్, కోఆర్డినేటింగ్ ఈచ్ అదర్. ఓకే, రైట్. శ్రీనివాస్ గారు సమాప్తం చేయండి. ఇప్పుడు సిబిఐకి చెప్పాము, సిబిఐకి చెప్తే సిబిఐ దర్యాప్తు చేయాలి కానీ అది కాకుండా అదో ఇంకో మిగతా చెప్పండి అన్ని ఒకసారి చేస్తాం అన్నట్టు ఉంది. ఇప్పుడు అల్జాపూర్ శ్రీనివాస్ గారు చెప్పేది ఎట్టుందంటే, గొర్రెల కోణం ఉంది, గొర్రెల కుంభకోణం ఉంది, బర్రెల కుంభకోణం ఉంది, ఈ కారు అవన్నీ ఒకదాని తర్వాత ఇది లక్ష కోట్ల కుంభకోణం కాదండి. దీన్ని మీరు అన్నారు 48 hours లో మేము చర్యలు తీసుకుంటూ అన్నారు. 48 hours కదా, ఇప్పుడు 4-5 months కనీసం ప్రేమ బేసిక్ ఎంటర్ కూడా కాలేదు. ఇప్పుడు ఎంటర్ అవుతారు.
అంటే ఇప్పుడు అర్థమైంది, ప్రజలకందరికీ అర్థమైపోతుంది మీ ఇద్దరు ఒకటేనని. అది ఇప్పుడు మీరు కిడ్ ప్రోకో జరిగేది మీ మధ్య జరుగుతుంది, అది కిడ్ ప్రోకో. ఒకరినొకరు రక్షించుకుంటున్నారు. కిషన్ రెడ్డి గారు అందుకే చెప్పారు కదా, కిషన్ రావు గారు అని చెప్పారు, కలవకుండా కిషన్ రావు గారని, అందుకనే మా రేవంత్ రెడ్డి గారు అన్నారు. అది మీరు ప్రూఫ్ చేసినట్టే ఉన్నారు ఇప్పుడు ఇక్కడ. చాలా స్పష్టంగా అర్థమవుతుంది రోజా గారు ఇక్కడ. రైట్ రైట్. ప్రజలు అయితే గమనిస్తున్నారు ఎవరెవరు ఒకటి ఎవరెవరు కాదు, ఎవరెవరు ఏమని చెప్పారు, ఎవరెవరు మాట దాట వేశారు, ఎవరు ఇప్పుడు ఏం చేయట్లేదు, అమలు చేస్తా ఉన్నాయి, అన్నీ కూడా ప్రజలైతే గమనిస్తూనే ఉన్నారు కదా మద్ది శ్రీనివాస్ రెడ్డి గారు. అందుకనే కదా మేము గెలుస్తూ వస్తున్నాం. మరి అదే కదా నేను చెప్పేది. Okay. నేను ఇందాక చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాను. మాకంట పరిపాలన అనుభవం లేదంట, కాంగ్రెస్ పార్టీకి పరిపాలన అనుభవం లేదంటాం, తాతయ్యకి దగ్గులు నేర్పడం లాంటిది. కాంగ్రెస్ పార్టీ పరిపాలన దేశం ఆ సేతు హిమాచలాన్ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం మొత్తం ఒక దశలో రాష్ట్రం పరిపాలన మొత్తాన్ని అనుభవం దేశం లేదని మొత్తం చెప్పలేదు, పరిపాలన. ఇన్నేళ్ల మరి పరిపాలన అన్నారు కదా, అనుభవం అనుభవం ఉండి లేదని. కూడా మీరు ఏం చేశారు అనేది ఆయన Yes, క్వశ్చన్. అనుభవం చేస్తున్నాం కాబట్టే మాకున్నటువంటి బడ్జెట్ లో మాకున్నటువంటి అలొకేషన్స్ కేటాయింపులలో దాన్ని సంక్షేమానికి కానీ అభివృద్ధికి కానీ ఇలా జోడెడ్లాగా రేవంత్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు ముందు తీసుకుపోతున్నారు చాలా స్పష్టంగా. మీరు రాష్ట్రాన్ని విధ్వంసం సృష్టించినప్పుడు ఇవాళ రిపేర్ జరుగుతుంది. ఇవాళ మీరు గమనించాలి, ప్రజానికం గమనించారు, అర్థం చేసుకున్నారు Right. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఎన్నికలు కూడా మాకు ఓటేసి రైట్ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ రెడ్డి గారు, అల్జాపూర్ గారు, బొల్ల మల్లయ్య గారు. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.